Let us start with baggage provisions from Customs Act. First, let us see the structure of this chapter. అసలు ఈ చాప్టర్లో ఏమున్నాయి కంటెంట్ ఏంటంటే ఫస్ట్ మనం ఏం నేర్చుకోవాలి మీనింగ్ ఆఫ్ బ్యాగేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యాగేజ్ యొక్క మీనింగ్ ఏంటంటే మనం ఎప్పుడన్నా సరే వేరే కంట్రీల నుంచి ఇండియాకి వస్తున్నాం అనుకో, మనతో లగేజ్ తెచ్చుకుంటాం కదా, ఆ లగేజ్ ఏది పర్మిట్, ఎంత వాల్యూ దాటితే ట్యాక్స్ చేయాలి, వీటిలన్నిటి గురించి కూడా మనకి ఈ చాప్టర్ చెప్తుంది. సో ఫస్ట్ ఏం నేర్చుకోవాలంటే మీనింగ్ ఆఫ్ బ్యాగేజ్ అంటే ఏంటి, దాని మీద అప్లికబుల్ అయ్యే రేట్ ఆఫ్ డ్యూటీ ఎంత. దాని తర్వాత మనకి ఉండే ఏంటంటే రూల్స్ ఉంటాయి. రూల్ 3, 4 దేని గురించి చెప్తుందంటే జనరల్ ఫ్రీ అలవెన్స్, జనరల్గా అందరికి ఇచ్చే అలవెన్సెస్ ఏంటి. రూల్ 4 ఏం చెప్తుందంటే జ్యువెలరీ మీద మనకి రూల్ 5. రూల్ 6 వచ్చేసి మన ఇండియన్స్ అబ్రాడ్ వెళ్ళి జాబ్ చేసుకుంటారు కదా, కొన్ని రోజులు అక్కడ ఉండి కొన్ని సంవత్సరాలు మళ్ళీ ఇండియాకి వచ్చేస్తారు కదా, అప్పుడు వాళ్ళు తెచ్చే లగేజ్ మీద ఎంతవరకు ట్యాక్సిబిలిటీ వాటి గురించి చెప్తుంది అనమాట రూల్ 6. రూల్ 8 ఏంటంటే అన్అకంపైన్డ్ బ్యాగేజ్. ఇక్కడ చూస్తే అకంపైన్డ్ బ్యాగేజ్ అనేది ఒకటి ఉంటుంది, అన్అకంపైన్డ్ బ్యాగేజ్ అని ఒకటి ఉంటుంది. అకంపైన్డ్ అంటే ఏంటి, మనతో పాటు ట్రావెల్ చేస్తున్నప్పుడు మనతో పాటు ఉన్న లగేజ్ని అకంపైన్డ్ అంటాం. మనతో కాకుండా కార్గోలో వస్తుంది కదా, నెక్స్ట్ తర్వాత కార్గోలో వచ్చేదాన్ని అన్అకంపైన్డ్ బ్యాగేజ్ అంటాం. దాని మీద అప్లికబుల్ అయ్యేది రూల్ 8. రూల్ 9 ఏంటంటే క్రూ బ్యాగేజ్. ఇప్పుడు పైలట్స్ వీళ్ళు కూడా జర్నీలు చేస్తుంటారు కదా, వాళ్ళ బ్యాగేజ్ మీద అప్లికబుల్ అయ్యే రూల్ 9. నెక్స్ట్ మన సెక్షన్ 77 ఏం చెప్తుందంటే డిక్లరేషన్ ఫామ్, బ్యాగేజ్ మీద డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలి దాని గురించి. సెక్షన్ 8 వచ్చేసి టెంపరీ డిటెన్షన్ ఆఫ్ బ్యాగేజ్. సో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఇంకోటి ఏముంటుందంటే ఎనెక్షర్స్ ఉంటాయి. ఎనెక్షర్స్ 1, 2, 3 ఇది మొత్తం ఈ చాప్టర్లో చెప్పే మొత్తం అంతా కంటెంట్ ఇదేరా. ఇది నేర్చుకుంటే మనకి ఈ చాప్టర్ అయిపోయినట్టాను. ఓకేనా, రైట్. నేను ఈ చాప్టర్కి అతుల్ సార్ మెటీరియల్ ఫాలో అవుతున్నా. అతుల్ సార్ మెటీరియల్లో యాక్చువల్లీ బ్యాగేజ్ కాన్సెప్ట్ ఎందులో మిక్స్ చేశారంటే ఎగ్జంప్షన్స్ ఫ్రమ్ కస్టమ్స్ డ్యూటీ, స్టోర్స్ అండ్ బ్యాగేజ్ చాప్టర్లో కలిపారు ఇది. సో ఇఫ్ వీ కమ్ టు పేజ్ నెంబర్ 2.6 మనకి ఇక్కడ ఉంటుంది. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్ ఆఫ్ బ్యాగేజ్ అంటే ఏంటి. బ్యాగేజ్ ఇంక్లూడ్స్ అన్అకంపైన్డ్ బ్యాగేజ్. ఓకే, మనతో పాటు కాకుండా కార్గోలో వచ్చింది కూడా బ్యాగేజ్లోనే ఇంక్లూడ్ అవుతుంది. బట్ అందులో ఏమి ఇంక్లూడ్ చేయకూడదు, బట్ డస్ నాట్ ఇంక్లూడ్ మోటార్ వెహికల్స్. ఇట్ కామన్ ఇట్ ఈస్ ద లగేజ్ ఆఫ్ ద ప్యాసింజర్స్. ప్యాసింజర్స్తో వచ్చిన లగేజ్నే బ్యాగేజ్ అంటాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే డిక్లరేషన్ ఫామ్ గురించి. సెక్షన్ 77 డిక్లరేషన్ ఫామ్ అన్న దాని గురించి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే ద బ్యాగేజ్ ఓనర్ మస్ట్ మేక్ డిక్లరేషన్ ఆఫ్ కంటెంట్ ఇన్ బ్యాగేజ్ టు ప్రాపర్ ఆఫీసర్ ఆఫ్ కస్టమ్స్ ఇన్ బ్యాగేజ్ డిక్లరేషన్ ఫామ్. బాబు నువ్వు బ్యాగేజ్ డిక్లరేషన్ ఫామ్ అంటూ నీకు ఒకటి ఇస్తాడు ప్రాపర్ ఆఫీసర్. దాంట్లో నీతో ఉన్న లగేజ్ మొత్తం డీటెయిల్స్, లగేజ్ ఏమేమి ఉందో క్లియర్గా అందులో రాయాలి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే నీ లగేజ్ మీద డ్యూటీ ఎంత అప్లై చేయాలి అంటే రేట్ ఆఫ్ డ్యూటీ అనేది ఎలా చేస్తామంటే రిలవెంట్ డేట్ ఫర్ డిటర్మైనింగ్ ద రేట్ ఆఫ్ డ్యూటీ అండ్ వాల్యుయేషన్ విల్ బి ద డేట్ ఆఫ్ మేకింగ్ సచ్ డిక్లరేషన్. నువ్వు ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ ఎప్పుడైతే ఫిల్ చేస్తున్నావో ఆ రోజునున్న రేట్ ఆఫ్ డ్యూటీ నీ మీద అప్లికబుల్ అవుతుంది. ఓకే, నార్మల్గా జనరల్గా అప్లికబుల్ అయ్యే రేట్ ఆఫ్ డ్యూటీ ఎంత అంటే 35% బ్యాగేజ్ ప్లస్ సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ 10%, ఈ రెండు కలిపితే 38.5% అనేది అప్లికబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ హవెవర్ ఇక్కడ కొన్ని ఇది డిఫరెంట్ సెట్ అనమాట. ఈ సెట్ మీద మాత్రం 100% బేసిక్ కస్టమ్ డ్యూటీ, దాని మీద మళ్ళీ 10% సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ పడుతుంది. ఓకే, ఏంటంటే అవి ఫైర్ ఆర్మ్. ఈవెన్ ఫైర్ ఆర్మ్ అంటే ఏంటి, గన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఒక్కటి ఉన్నా సరే దాని మీద 100% ప్లస్ 10% అంటే 110% అనేది నువ్వు పే చేయాలి. రైట్. ఫైర్ ఆర్మ్స్ క్యాట్రిడ్జెస్ ఎక్సీడింగ్ 50. వాట్ ఈస్ క్యాట్రిడ్జెస్? క్యాట్రిడ్జెస్ అంటే గన్స్లో బుల్లెట్స్ ఉంటాయి కదా, వాటిని క్యాట్రిడ్జెస్ అంటాం. అది ఎక్సీడింగ్ 50 ఉంటే నువ్వు దాని మీద 110% పే చేయాలి. బిలో 50 ఉంటే ఏం పే చేయక్కర్లా. సిగరెట్స్ ఎక్సీడింగ్ 100, సిగరెట్స్ మనకు తెలుసు కదా, వాటి 100 కన్నా ఎక్కువ ఉంటే వాటి మీద పడుతుంది. సిగార్స్ ఎక్సీడింగ్ 25. దాని తర్వాత 25 టొబాకో ఎక్సీడింగ్ 125 grams షాల్ బి ట్యాక్సిబుల్. సరే ఒకసారి నీకు ఒక ఇమేజ్ చూపిస్తా. ఒకసారి డయాగ్రామ్ చూడు. ఈ బుల్లెట్స్ ఉన్నాయి కదా, వీటినే క్యాట్రిడ్జెస్ అంటారు. వీటిని క్యాట్రిడ్జెస్ అంటాం.
వీటిలో టొబాకో 125 గ్రామ్స్ కన్నా ఎక్కువ ఉంటే 100% పే చేయాలి. 125 గ్రామ్స్ కన్నా ఎక్కువ ఉంటే. సిగార్స్ అంటే ఇవన్నమాట. దిస్ ఈజ్ సిగార్స్. సిగరెట్లు అంటే మనందరికి తెలిసిందే కదా. దట్స్ ఇట్. మనకిప్పుడు స్టడీ మెటీరియల్లో ఈ ఒక్క పాయింట్ మీద టీవైకే క్వశ్చన్ 21 అనేది ఫ్రేమ్ చేశారు. ఇక్కడ దీని మీదేమో ఇలిస్ట్రేషన్ 6 అనే క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు. ఓకే, ఒకసారి క్వశ్చన్ చూద్దామా? ఒకసారి చూడు, మళ్ళీ క్వశ్చన్లోకి వెళ్ళకముందు. బ్యాగేజ్ ఓనర్ మస్ట్ మేక్ ఏ డిక్లరేషన్ ఆఫ్ ద కంటెంట్ ఆఫ్ బ్యాగేజ్ టు ద ప్రాపర్ ఆఫీసర్. నువ్వు తెచ్చుకున్న లగేజ్లో ఏమేమి తెచ్చావో కంటెంట్ నువ్వు క్లియర్గా డిక్లేర్ చేయాలి. ద బ్యాగేజ్ ఓనర్ మస్ట్ మేక్ డిక్లరేషన్ ఆఫ్ ద కంటెంట్ ఇన్ బ్యాగేజ్ టు ద ప్రాపర్ ఆఫీసర్. ఓకే, అండ్ ఇంకొకటి క్వశ్చన్ ఏం అడుగుతాడంటే, నువ్వు రేట్ ఆఫ్ డ్యూటీ ఎప్పుడు అప్లై చేస్తావంటే ఎప్పుడైతే డిక్లరేషన్ ఫామ్ ఫైల్ చేస్తావో ఆ రోజున్న రేట్ ఆఫ్ డ్యూటీ అనేది అప్లికబుల్ అవుతుంది. Relevant date for determining rate of duty and the valuation will be the date of making such declaration. Okay, ఇప్పుడు చూడు క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 21 ఫ్రమ్ స్టడీ మెటీరియల్. ఈ క్వశ్చన్ ఎక్కడ ఉందంటే యాక్చువల్లీ మనకి ఇంపోర్టేషన్ అండ్ ఎక్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ అనే చాప్టర్లో ఉంది. బ్యాగేజ్ ప్రొవిజన్స్. బ్యాగేజ్ మీద సెపరేట్ చాప్టర్ లేదు, బట్ ఈ చాప్టర్లో ఈ కాన్సెప్ట్ కూడా లింక్ అయిపోయి ఉంది. ఇంపోర్టేషన్ అండ్ ఎక్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ స్టడీ మెటీరియల్లో. అందులో మనం క్వశ్చన్ నెంబర్ 21 చూద్దాం. రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ ద డిక్లరేషన్ మేడ్ బై ద ఓనర్ ఆఫ్ ద బ్యాగేజ్. ఓనర్ ఆఫ్ ద బ్యాగేజ్ ఏం డిక్లరేషన్ చేయాలి? నువ్వు తెచ్చుకున్న లగేజ్లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో నువ్వు డిక్లేర్ చేయాలి. దట్స్ వాట్ డిక్లరేషన్. చూడు, అండర్ సెక్షన్ 77 ప్రకారం అండర్ సెక్షన్ 77 the owner of the baggage has to make a declaration of its contents. నీ లగేజ్లో ఉన్నది కంటెంట్ ఏంటో నువ్వు క్లియర్గా డిక్లరేషన్ ఇవ్వాలి. ఎవరికి? టు ద ప్రాపర్ ఆఫీసర్ ఆఫ్ ద కస్టమ్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ క్లియరింగ్ ఇట్. వాడు క్లియర్ చేయాలంటే నువ్వు వాడికి డిక్లేర్ చేయాలి. దిస్ ఈజ్ నోన్ యాజ్ బ్యాగేజ్ డిక్లరేషన్ ఫామ్. డిక్లేరింగ్ ప్యాకింగ్ లిస్ట్ ఈజ్ సఫిషియంట్ డిక్లరేషన్. నువ్వు ప్యాక్ చేసుకున్న దాంట్లో ఏమేమి ఉన్నాయో క్లియర్గా డిక్లేర్ చేయడమే సఫిషియంట్, ఇంకా అంతమించి నువ్వేం చేయక్కర్లేదు. డిక్లేరింగ్ ప్యాకింగ్ లిస్ట్ ఈజ్ సఫిషియంట్ డిక్లరేషన్. ఓకే, అర్థమైంది కదా మనకి. కంటెంట్ ఏంటి, నువ్వు ప్యాకేజ్ చేసుకున్నవి క్లియర్గా లిస్ట్ ఇవ్వడమే సఫిషియంట్. అదే నేర్చుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇల్లుస్ట్రేషన్ క్వశ్చన్. మనకు ఒక ఇల్లుస్ట్రేషన్ కూడా ఉంది కదా, ఇల్లుస్ట్రేషన్ తీస్తాను. మనం ఇల్లుస్ట్రేషన్ 6 అనేది చూడు, పేజ్ నెంబర్ ఎక్కడ ఉంది? 5.63. రైట్. ఏం చెప్తున్నాడు? వాట్ ఈస్ ద రిలవెంట్ డేట్ ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ రేట్ ఆఫ్ డ్యూటీ అండర్ ద కస్టమ్స్ యాక్ట్. రిలవెంట్ డేట్ ఎప్పుడైతే నువ్వు డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తున్నావు ఆ రోజున్న రేట్ ఆఫ్ డ్యూటీ. రిలవెంట్ డేట్ ఫర్ డిటర్మినేషన్ రేట్ ఆఫ్ డ్యూటీ ఇన్ కేస్ ఆఫ్ క్లియరెన్స్ ఆఫ్ బ్యాగేజ్ ఈస్ ద డేట్ ఆన్ విచ్ డిక్లరేషన్ ఈజ్ మేడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ బ్యాగేజ్ అండర్ సెక్షన్ 77. నువ్వు ఎప్పుడైతే డిక్లరేషన్ మేడ్ చేసావో ఆ రోజున ఉన్న రేట్ ఆఫ్ డ్యూటీ అనేది అప్లికబుల్ రేట్ ఆఫ్ డ్యూటీ. ఓకే, 2 క్వశ్చన్స్ అయిపోయాయి. ఇప్పుడు మనం జిఎఫ్ఏ రూల్స్ నేర్చుకుందాం. జనరల్ డ్యూటీ ఫ్రీ అలవెన్సెస్. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందట, కొన్ని వీటికి జనరల్ ఫ్రీ డ్యూటీ అలవెన్సెస్ అని చెప్పి 50,000 ఇచ్చింది. ఇక్కడ మనం నెంబర్స్ గుర్తుంచుకోనుకుంటే 50,000 ఒకటి, 15,000 ఒకటి. ఎవరికి 50,000, ఎవరికి జనరల్ ఫ్రీ డ్యూటీ అలవెన్స్ 15,000 అనేది చూద్దాం. ఫస్ట్ దానికన్నా ముందు మనం ఏం నేర్చుకోవాలంటే రూల్ 3 నేర్చుకోవాలి. రూల్ 3 నేర్చుకోవాలంటే మనం వీళ్ళని గుర్తుంచుకుంటే సరిపోద్ది. ఏంటి? ఇండియన్ రెసిడెంట్. ఉత్తేజ్ అనేవాడు ఎవడో, ఇది ఇండియన్ రెసిడెంట్. ఫారినర్ రిసైడింగ్ ఇన్ ఇండియా. మన డాంగ్లీ గారు ఎక్కడి నుంచి వచ్చారు? చైనా నుంచి ఎక్కడి నుంచో మన ఇండియాకి వచ్చారు. డాంగ్లీ ఈజ్ ద ఫారినర్ రిసైడింగ్ ఇన్ ఇండియా. ఓకే, అండ్ టూరిస్ట్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్. ఈయన ఆరిజిన్ ఎక్కడది? సుందర్ పిచాయ్ గారిది ఇండియనే, బట్ ఇప్పుడు ఈయన రెసిడెంట్ అంటే కాదు. ఈయన ఎక్కడ ఉంటున్నాడు? అమెరికాలో ఉంటున్నాడు. ఈజ్ ద రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఓకే, వీళ్ళ ముగ్గురిని కూడా మనం ఎందులో కవర్ చేస్తున్నామంటే రూల్ 3లో మీకు అందరికీ కలిపి మేము 50,000 ఇస్తాము. జనరల్ డ్యూటీ ఫ్రీ అలవెన్స్ అని చెప్పి 50,000 మీకు అలౌ చేస్తాం. ఎప్పుడు అంటే ముగ్గురు కూడా ఎక్కడి నుంచి రావాలి? కమింగ్ ఫ్రమ్ కంట్రీ, ఎనీ కంట్రీ అదర్ దాన్ నేపాల్, భూతాన్ అండ్ మయన్మార్. ఈ 3 కంట్రీస్ నుంచి నువ్వు రాకూడదు. నేపాల్, భూతాన్, మయన్మార్ నుంచి కాకుండా వేరే ఎక్కడి నుంచి వచ్చినా సరే
నీకు జనరల్ డ్యూటీ ఫ్రీ అలవెన్స్ అని 50,000 ఇస్తా. మరి ఇంకొక 2 పదాలు ఉంటాయి ఇక్కడ. ఏంటంటే అవి పర్సనల్ ఎఫెక్ట్స్ అండ్ పర్సనల్ ఎఫెక్ట్స్ అండ్ ట్రావెల్ సోవినర్స్. ట్రావెల్ సోవినర్స్ అంటే ఏంటనుకుంటున్నావు? ఫ్రిడ్జ్ల మీద మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా, వాటిని ట్రావెల్ సోవినర్స్ అంటారు. చూడు ఇక్కడ చూపిస్తాను. దిస్ ఈజ్ ట్రావెల్ సోవినర్స్. మన ఫ్రిడ్జ్ల మీద ఇలా డెకరేషన్ కింద పెట్టుకుంటారు కదా, వీటిని ట్రావెల్ సోవినర్స్ అంటారు. అవి అలాగే పర్సనల్ ఎఫెక్ట్స్, యూజ్డ్ పర్సనల్ ఎఫెక్ట్స్ అంటాడు. సారీ రాయలేదు. యూజ్డ్ పర్సనల్ ఎఫెక్ట్స్ ఇవి ఎంతైనా సరే ఇది ఎగ్జామ్టే. దీని మీద 0, అసలు దాని మీద మనం ఏమి ట్యాక్స్ డ్యూటీ అనేది అప్లై చేయం. ఓకేనా? ఒకసారి రూల్ 3 గుర్తించుకో. రూల్ 3లో జనరల్ సారీ జనరల్ ఫ్రీ డ్యూటీ అలవెన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఎంత? 50,000 అందరికీ అలౌడే. ఎవరు అందరికంటే ఇండియన్ రెసిడెంట్, ఫారినర్ రెసిడింగ్ ఇన్ ఇండియా అండ్ టూరిస్ట్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్. టూరిస్ట్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్ సుందర్ పిచాయ్ గారు, డాంగ్లీ అండ్ ఉత్తేజ్, వీళ్ళందరికీ. ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది అంటే రూల్ 4, టూరిస్ట్ ఆఫ్ ఫారిన్ ఒరిజిన్. అంటే ఎవరు? ఈయన రెసిడెంట్ అంటే కాదు. ఇండియన్ ఆరిజిన్ ఉందా అంటే కాదు. ఈయన ఎవరు? ఫారిన్ ఆరిజిన్. ఎలాన్ మస్క్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఫారినర్. అక్కడ వీళ్ళు కనుక ఇండియాకి వచ్చి వాళ్ళు ఏమైనా లగేజ్ తీసుకుని వచ్చారు ఇంకో బ్యాగేజ్, ఆ బ్యాగేజ్ మీద జనరల్ డ్యూటీ ఫ్రీ అలవెన్స్ ఎంత ఇస్తాం అంటే వీళ్ళకి 15,000 ఇస్తాం. ఓకే? ఈడు ఎక్కడి నుంచి రావాలి? ఈడు కూడా ఎనీ కంట్రీ అదర్ దాన్ నేపాల్, భూటాన్ అండ్ మయన్మార్. ఈ 3 కంట్రీలు కాకుండా వేరే ఎక్కడి నుంచి అయినా వస్తే వాడు రూల్ 4 కింద 15,000 అనేది అలౌ చేస్తాం. దాంతోపాటు యూజ్డ్ పర్సనల్ ఎఫెక్ట్స్, ట్రావెల్ సోవెనర్స్ కూడా వీడికి ఎగ్జామ్టే. ఓకే? 2 అయిపోయాయి. నెక్స్ట్ మనం చూసినట్లయితే మళ్ళీ ఇదే రూల్ 4లో, అరే రే ఇదేంటి, ఇది రూల్ 4 కాదు, ఇది రూల్ 3. సారీ, ఇది రూల్ 3. ఇప్పుడు రూల్ 4 ఏం చెప్తుందంటే, రూల్ 4 ఇండియన్ రెసిడెంట్ కానీ, ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, ఇప్పుడు వీళ్ళందరూ మనం ఇంతసేపు ఏం మాట్లాడడం, వీళ్ళందరూ కూడా దే షుడ్ కమ్ ఫ్రమ్ ఓన్లీ అదర్ దాన్ నేపాల్, భూటాన్, మయన్మార్ అన్నారు. అలా కాకుండా వీళ్ళందరూ కూడా నేపాల్, భూటాన్, మయన్మార్ నుంచి వస్తే వాళ్ళకి జనరల్ డ్యూటీ ఫ్రీ అలవెన్స్ ఎంత ఇస్తామంటే 15,000 ఇస్తాం. ఓకే? నెక్స్ట్ 15,000 జనరల్ డ్యూటీ ఫ్రీ అలవెన్స్ ఇస్తాం. అలాగే యూజ్డ్ పర్సనల్ ఎఫెక్ట్స్, ట్రావెల్ సోవెనర్స్ కూడా వాళ్ళకి కంప్లీట్లీ ఎగ్జామ్టెడ్. ఓకే? ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది మనం గుర్తుంచుకోవాలి అంతే. ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుందాం. రూల్ ఫస్ట్ ఏం మాట్లాడుకున్నాం? రూల్ 3. రూల్ 3కి ఎక్కడి నుంచి రావాలి? అదర్ దాన్ నేపాల్, భూటాన్, మయన్మార్ నుంచి రావాలి. ఎవరెవరు రావాలి? ఇండియన్ రెసిడెంట్, డాంగ్లీ అండ్ సుందర్ పిచాయ్. ఈవెన్ వీళ్ళకైతే డాంగ్లీ, సుందర్ పిచాయ్, ఉత్తేజ్కి అయితే 50,000. అదే ఎలాన్ మస్క్, ఎవడు ఎలాన్ మస్క్? టూరిస్ట్ ఆఫ్ ఫారిన్ ఒరిజిన్, వాడికైతే 15,000 ఇస్తాం. వీళ్ళందరూ కూడా అదర్ దాన్ నేపాల్, భూతాన్, మయన్మార్ నుంచి వస్తాయి. ఒకవేళ అలా కాకుండా వీళ్ళు నేపాల్, భూతాన్, మయన్మార్ నుంచి వస్తే వాళ్ళకి జనరల్ డ్యూటీ ఫ్రీ అలవెన్స్ ఎంత? 15,000. ఓకే? దట్స్ ఇట్. ఇప్పుడు ఒకసారి బుక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా నెక్స్ట్ బుక్లో చదువుకోవచ్చు. పేజ్ నెంబర్ 2.7 ఫ్రమ్ అతుల్ సర్ మెటీరియల్. సారీ, జనరల్ డ్యూటీ ఫ్రీ బ్యాగేజ్ అలవెన్స్ రూల్ 3 and 4. రూల్ 3 ఏం చెప్తుంది? ఇండియన్ రెసిడెంట్ ఉత్తేజ్, ఫారినర్ రెసైడింగ్ ఇన్ ఇండియా డాంగ్లీ, టూరిస్ట్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ సుందర్ పిచాయ్. ఇవన్నీ కేసెస్లో కూడా ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఎక్స్క్లూడింగ్ ఇన్ఫాంట్స్. ఇన్ఫాంట్స్ని అన్ని చోట్ల ఎక్స్క్లూడ్ చేస్తారు. ఇన్ఫాంట్స్ అనేవాళ్ళు రారు. ఓకే? రైట్. సో వీళ్ళందరికీ కూడా ది ప్యాసింజర్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఎనీ కంట్రీ అదర్ దాన్ నేపాల్, భూటాన్, మయన్మార్ అండ్ వాళ్ళకి ఏం అలౌ చేస్తామంటే యూజ్డ్ పర్సనల్ ఎఫెక్ట్స్, ట్రావెలర్స్ సోవెనర్స్ వితౌట్ ఎనీ లిమిట్ 100% ఎగ్జామ్టే. అండ్ ఆర్టికల్స్ అప్ టు వాల్యూ ఆఫ్ 50,000 అనేది వీళ్ళకి జిఎఫ్ఏ కింద మనం అలౌ చేస్తాం. ఎక్స్క్లూడింగ్ ఆర్టికల్స్ ఇన్ ద ఎనెక్షర్ 1. మనం తర్వాత ఎనెక్షర్ 1 గురించి మాట్లాడుకుందాం. ఇది అయిపోతే ఫస్ట్ ఇది గుర్తుంచుకోవాలి, మనం మాట్లాడదాం. ఇది పెండింగ్లో పెడుతున్నాం ప్రజెంట్. ఓకే? వాట్ ఈజ్ ఎనెక్షర్ 1 అనేది చూద్దాం. నెక్స్ట్ ఏంటి? రూల్ 3లోనే ఒకవేళ టూరిస్ట్ ఆఫ్ ఫారిన్ ఒరిజిన్, ఒకవేళ ఇక్కడ ఎవరు ఎలాన్ మస్క్ వచ్చాడు అనుకో ఇండియాకి,
వాడు ఏమన్నా లగేజ్ తీసుకొని వస్తున్నాడు బ్యాగేజ్, వాడికి ఎంత ఇస్తామంటే వాడికి 15,000 ఇస్తాం. పర్సనల్ ఎఫెక్ట్స్ ట్రావెల్ సూనర్స్ అయితే 100% అలౌ చేస్తాం. ఓకే, యూజ్డ్ పర్సనల్ ఎఫెక్ట్స్ హీ షుడ్ కమ్ ఫ్రమ్ ఎనీ కంట్రీ అదర్ దెన్ నేపాల్, భూతాన్, మయన్మార్. ఓకే, వీటికి కూడా ఏం చేసాం, ఎక్స్క్లూడింగ్ ఆర్టికల్స్ ఇన్ ఎనెక్షర్ 1. ఎనెక్షర్ 1 గురించి మాట్లాడదాం ఒకసారి. నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటి, రూల్ 4 ఏం చెప్తుందంటే ఇండియన్ రెసిడెంట్ కానీ ఫారినర్ రిసైడింగ్ ఇన్ ఇండియా ఆర్ టూరిస్ట్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఆర్ ఫారినర్, మొత్తం ఉత్తేజు, సుందర్ పిచాయ్, డాంగ్లీ, ఎలాన్ మస్క్ అందరు కూడా, వీళ్ళు ఎవరైనా సరే అందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు, వీళ్ళు దే ఆర్ కమింగ్ ఫ్రమ్ నేపాల్, భూతాన్, మయన్మార్. అప్పుడు వాళ్ళకి ఎంత ఇస్తాం మనం, ఆర్టికల్స్ మీద లిమిట్ 15,000. యూజ్డ్ పర్సనల్ ఎఫెక్ట్స్ ట్రావెల్ సోవినర్స్ అయితే 100% ఎగ్జామ్ట్. వాళ్ళు ల్యాండ్ రూట్లోంచి వచ్చారనుకో, ఒకవేళ ఇఫ్ దే కేమ్ త్రూ ల్యాండ్ రూట్ ఓన్లీ పర్సనల్ ఎఫెక్ట్స్ ఆర్ అలౌడ్. అంటే ఏంటి, ఆడు ₹1 తెచ్చినా సరే అది కంప్లీట్గా ట్యాక్సిబుల్ అవుతుంది, డ్యూటీ అనేది పే చేయాలి. అక్కడ 15,000 అనేది లేదు. అంటే ఇక్కడ మనం ఏం గుర్తుంచుకోవాలంటే జిఎఫ్ఏ ఇక్కడ జీరో. నువ్వు ల్యాండ్లోంచి వస్తే నీకు జిఎఫ్ఏ ఎంత, జీరో. అదే నువ్వు ఫ్లైట్లోనో వేరే సీలో రూట్లోంచి వస్తే నీకు అప్పుడు ఎంత ఇస్తాం, 15,000. ఓకే, ఇన్ఫాంట్స్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 2 years ఎనీ కంట్రీ ఓన్లీ యూజ్డ్ పర్సనల్ ఎఫెక్ట్స్ మాత్రం అలౌడ్. అప్ టు 2 years చిన్న చిన్న పిల్లలకి మ్యాక్సిమం ఎంత, పర్సనల్ ఎఫెక్ట్స్ మాత్రమే వాళ్ళకి ఎగ్జంప్షన్, అదే డ్యూటీ అనేది కట్టక్కర్లేదు, మిగిలినన్నింటి మీద వాళ్ళు డ్యూటీ కట్టాలి. ఓకే, నెక్స్ట్ నోట్స్. ఓకే, దిస్ అలవెన్స్ అండర్ రూల్ 3 and 4 ఈజ్ అవైలబుల్ ఓన్లీ ఆన్ అకంపైన్డ్ బ్యాగేజ్. మనతో పాటు వస్తున్న లగేజ్ గురించి మాట్లాడుతున్నాడు ఇది, అంటే రూల్ 3 and 4. ఓకే, రైట్. పర్సనల్ ఎఫెక్ట్ అంటే ఏంటి, డస్ నాట్ ఇంక్లూడ్ జ్యువెలరీ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ ఎఫెక్ట్ అంటే ఏంటి, మన నెసెసిటీస్ కోసం ఏదైతే వాడుకుంటామో వాటినే పర్సనల్ ఎఫెక్ట్స్ అంటాడు. చూడు, ఒక పర్సనల్ ఎఫెక్ట్ మీన్స్ థింగ్స్ రిక్వైర్డ్ ఫర్ సాటిస్ఫైయింగ్ డైలీ నెసెసిటీస్ బట్ డస్ నాట్ ఇంక్లూడ్ జ్యువెలరీ. ఇవి డైలీ నెసెసిటీస్ కోసం ఏదైతే వాడుకుంటారో వాటినే పర్సనల్ ఎఫెక్ట్స్ అంటారు, అందులో జ్యువెలరీని కలపకూడదు. Additionally, one laptop is also allowed duty free if imported by person having the age of 18 years or above. నీకు 18 years కన్నా ఎక్కువ ఉంటే ఒక ల్యాప్టాప్ అనేది నువ్వు తీసుకోవచ్చు, లగేజ్లో తీసుకురావచ్చు బ్యాగేజ్ కింద. సో దాని మీద ఏ డ్యూటీ పే చేయాల్సిన అవసరం లేదు, ఇట్ ఈస్ డ్యూటీ ఫ్రీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ద ల్యాప్టాప్. ఓకే, టూరిస్ట్ అంటే ఎవడు, టూరిస్ట్ మీన్స్ ఏ పర్సన్ నాట్ నార్మల్లీ రెసిడెంట్ ఇన్ ఇండియా and who enters India for stay up to 6 months in the period of 12 months for legitimate or non-immigrant purpose. ఓకే, సారీ. నార్మల్గా మనకి ఇన్కమ్ ట్యాక్స్లో ఏం తెలుసు, టూరిస్ట్ అంటే 182 days ఆర్ మోర్ ప్రీవియస్ ఇయర్లో ఉంటే వాడు రెసిడెంట్ అంటాం. వీడేమంటున్నాడు, టూరిస్ట్ అంటే వాడు దీన్నే మంత్స్లో కన్వర్ట్ చేసాం అనుకో 6 months వస్తుంది. గడిచిన ప్రీవియస్ పీరియడ్లో 12 monthsలో నువ్వు 6 months ఇక్కడ ఉన్నావు అనుకో ఇండియాలో, అప్పుడు నేను టూరిస్ట్ కింద డిఫైన్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ అలవెన్స్ ఆఫ్ ఏ ప్యాసింజర్ కెనాట్ బి పూల్డ్ విత్ ద ఎనీ అదర్ ప్యాసింజర్ ఫర్ ఏ సింగిల్ ఐటమ్. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించు, ఫర్ ఏ సింగిల్ ఐటమ్. ఇప్పుడు నార్మల్గా రూల్ 3లో మనం ఎంత చెప్పాం, 50,000 అనేది జనరల్ డ్యూటీ ఫ్రీ అలవెన్స్ అన్నాం. ఇప్పుడు నేను మా వైఫ్ దుబాయ్ నుంచి వస్తున్నాం. ఓకే, దుబాయ్ నుంచి వస్తున్నప్పుడు మేము ఒక సమ్ వాల్యూ 1 lakh వాల్యూ వర్త్ ఏదో తీసుకొస్తున్నాం. నేనేమంటున్నానంటే కస్టమ్స్ వాడు ఏమన్నాడంటే, బాబు పెర్ హెడ్ 50,000 అలౌడ్, ఇది 50,000 దాటేసింది కాబట్టి దీని మీద డ్యూటీ పే చేయమంటాడు. అప్పుడు నేనేమంటాను, సార్ 50,000 నాకు ఇండివిజువల్గా 50,000, మా వైఫ్కి ఇండివిజువల్గా 50,000, ఇద్దరు కలిపితే 1 lakh. సో ఈ 1 lakh నాకు ఎగ్జామ్ చేయాలంటే అలా కలపడు. ఒక సింగిల్ ఐటెం వాల్యూ ఎప్పుడైతే 50,000 దాటుతుందో దాన్ని సెపరేట్గానే చూడాలి, కలపకూడదు. ఓకే, అదే ఇప్పుడు నేను 2 ఐటమ్స్ సెపరేట్గా తీసుకుంటున్నాను అనుకో, ఇక్కడ ఇంకోటి చూడు, నేను ఒక 50,000 వర్త్ ఒక ఐటెం తెచ్చుకుంటున్నా, అలాగే మా వైఫ్ ఇంకో 50,000 వర్త్ తెచ్చుకుంటుంది. ఈ రెండింటికి సెపరేట్గా 50,000 జిఎఫ్ఏ తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. అదే ఒకే ఐటెం 1 lakh ఉన్నది తీసుకొని మీ ఇద్దరం 50,000 అంటే కుదరదు. అదే చెప్తా చూడు, ఇదిగో ఇద్దరు కపుల్స్ ఉన్నారంట, వాళ్ళు ఆస్ట్రేలియా నుంచి మ్యూజిక్ సిస్టమ్ తెచ్చుకుంటున్నారు, ఎంత దాని వాల్యూ 1 lakh. In such case, duty-free allowance is only 50,000 and tax is to be paid for remaining 50,000. However, if they bring two music system of 50,000 each, then both allowed duty-free. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది చెప్పాడు. ఓకే, విత్ దిస్ వీ కంప్లీటెడ్ రూల్ 3 and 4. ఇప్పుడు ఇదే మూమెంట్లో మనం రూల్ 5 కూడా నేర్చేసుకుందాం. ఆ తర్వాత మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం.
జ్యువెలరీ అలవెన్స్ అడిషనల్ అలవెన్స్ రూల్ 5. ఏం చెప్తుంది రూల్ 5? ఎవడైనా సరే అబ్రాడ్లో రెసైడ్ అయితే మోర్ దెన్ 1 year హ్యాస్ ఇంపోర్టెడ్ జ్యువెలరీ ఈ షాల్ బి అలౌడ్ డ్యూటీ ఫ్రీ జ్యువెలరీ అలవెన్స్ ఇన్ ఎడిషన్ టు ద అలవెన్స్ అండర్ రూల్ 3 and 4 అప్ టు ద బిలో లిమిట్. ఒకవేళ నువ్వు జెంటిల్మెన్ అయితే, నాకు ఇక్కడ నవ్వు వచ్చేది అంటే మెన్ అని చెప్పొచ్చు కదా, జెంటిల్మెన్ ఎందుకన్నాడు? ఓకే, జెంటిల్మెన్ 20 grams అయితే 50,000 మ్యాక్సిమం వాల్యూ. అదే లేడీ ప్యాసింజర్కి అయితే 40 grams వరకు తీసుకుని, బట్ దాని వాల్యూ అంత ఎక్సీడ్ అవ్వకూడదు, 1 lakh. ఓకే, అది అనమాట లిమిట్. ఇక్కడ చూడు ఏదో ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. 2 years ఉన్న తర్వాత ఏ అనేవాడు బ్రెజిల్ నుంచి 30 grams సిల్వర్ తెచ్చుకున్నాడు. ఏ అనేవాడు ఎవడో మేల్, వాడికి ఎంత 20 grams లిమిట్ 50,000. అయితే ఇక్కడ చూడు ఆడ ఎంత తెచ్చుకున్నాడు, దాని వాల్యూ 60,000. 30 grams 60,000 అంటే వాడికి నార్మల్గా లిమిట్ ఎంత, 20 gramsకే కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం బాబు, 30 grams 60K అట, మరి 20 grams ఎంత అవుద్ది క్వశ్చన్ మార్క్. సో 60 × 20 / 30 చేస్తే ఎంత వచ్చింది అడిగి 40,000. సో 40,000 అనేది అలౌ చేస్తాం. ఈజ్ అలౌడ్ యాజ్ జ్యువెలరీ అండర్ రూల్ 5. మిస్సెస్ ఏకి ఎంత 1 lakh, 40 grams 1 lakh. సో ఎంత ఎక్సీడ్ అయింది 1,20,000 కాబట్టి ఆ 20,000 మీద డ్యూటీ కట్టాలి. ఇయర్ 1 lakh ఈజ్ అలౌడ్ యాజ్ జ్యువెలరీ అలవెన్స్ అండర్ రూల్ 5. ఇంకా మిగిలిన 20,000 మీద జిఎఫ్ ఏంటి డ్యూటీ కట్టమంటాడు. బట్ ఇక్కడ ఏంటి మనకు రూల్ 3 and 4 మనం వాడుకోవచ్చు. అక్కడ నీకు 50,000 అనేది అలవెన్స్ ఇచ్చాడు కదా, జనరల్ డ్యూటీ ఫ్రీ అలవెన్స్ కింద. సో రిమైనింగ్ ఏమైనా అమౌంట్ ఉంటే అక్కడ నువ్వు అక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు. చూడు, ఇన్ ద బోత్ ద కేసెస్ 20,000 షాల్ బి అలౌడ్ యాజ్ జనరల్ ఫ్రీ అలవెన్స్. ఓకే, ఇప్పుడు మనం దీంతో పాటు ఎనెక్షర్ 1 ఒకటి నేర్చుకుందాం. ఎనెక్షర్ 1లో ఏం చెప్తుందంటే, ఇది ఆల్రెడీ మనం చూసిందే. ఫైర్ ఆర్మ్స్, క్యాట్రిడ్జెస్ అంటే ఏంటి, బుల్లెట్స్ F50 ఎక్సీడ్ అవ్వకూడదు. సిగరెట్స్ అయితే 100 sticks, సిగార్స్ అయితే 25, టొబాకో అయితే 125 grams. ఆల్కహాలిక్ లిక్కర్ ఇందాక రాలేదు, ఇది ఆల్కహాలిక్ లిక్కర్ అయితే 2 liters మాత్రం అలౌడ్. గోల్డ్ సిల్వర్ ఇన్ ఎనీ ఫామ్ అదర్ దాన్ ఆర్నమెంట్స్, ఆర్నమెంట్స్లో కాకుండా అంటే ఏంటి, గోల్డ్ బిస్కెట్స్ సిల్వర్ బిస్కెట్స్లో గట్టా నువ్వు తీసుకొస్తే అది దాని మీద రూల్ 3, 4 and 6 అనేది నువ్వు దాని కింద డ్యూటీ ఫ్రీ అలవెన్స్ తీసుకోలేవు. ఓకే, ఫ్లాట్ ప్యానెల్ టెలివిజన్, ఎల్సిడి, ఎల్ఈడి, ప్లాస్మా వీటి మీద కూడా నువ్వు తీసుకోలేవు. ఓకే, విత్ దిస్ నాలెడ్జ్ విల్ సాల్వ్ ఫ్యూ క్వశ్చన్స్. ఒకసారి నాకు రివైజ్ చేస్తావా, ఏం మాట్లాడుకున్నావు? అరే సింపుల్ రా. ఉత్తేజ్ ఎవడో రెసిడెంట్, డాంగ్లీ ఎవడో ఫారినర్ రెసైడింగ్ ఇన్ ఇండియా, సుందర్ పిచై టూరిస్ట్ ఆఫ్ ఫారిన్ ఆరిజిన్. వీళ్ళందరికీ కూడా ఒక రూల్ 3 కింద 50,000 జనరల్ డ్యూటీ ఫ్రీ అలవెన్స్ అదర్ దాన్ పర్సనల్ ఎఫెక్ట్స్ అండ్ ట్రావెల్ సోవెనర్స్. మరి ఎలాన్ మస్క్ గారికి అయితే, ఎలాన్ మస్క్ ఎవరు, టూరిస్ట్ ఆఫ్ ఫారిన్ ఒరిజిన్ అయినా. మరి ఇందాక సుందర్ పిచై ఏమన్నా, టూరిస్ట్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్ కదా సుందర్ పిచై. ఎలాన్ మస్క్ ఎవరు, టూరిస్ట్ ఆఫ్ ఫారిన్ ఒరిజిన్. ఇడికైతే 15,000. ఒకవేళ అందరూ కలిపి నేపాల్, భూతాన్, మయన్మార్ నుంచి వస్తే వాళ్ళకి ఎంత 15,000. ఓకే, నెక్స్ట్ పర్సనల్ ల్యాప్టాప్ అయితే 1 lakh వరకు అలౌడ్. చిచి, పర్సనల్ ల్యాప్టాప్ ఎంతైనా అలౌడ్ ఒక ల్యాప్టాప్, బట్ ఆడ ఏజ్ 18 years దాటి ఉండాలి. ఓకే, పర్సనల్ ఎఫెక్ట్లో జ్యువెలరీని కలపచ్చు అంటే కలపకూడదు. ఇప్పుడు జ్యువెలరీ మీద స్పెసిఫిక్గా రూల్ 5 ఉంది. రూల్ 5 ఏం చెప్తుంది, జెంటిల్మెన్కి అయితే 20 grams వరకు అలౌడ్, అది 50,000 దాటకూడదు. లేడీస్కి అయితే 40 grams 1 lakh దాటకూడదు. సో ఇక్కడ మళ్ళీ ఇంకోటి గమనించు, వీళ్ళు అబ్రాడ్లో మినిమం 1 year స్టే చేసి ఉండాలి. ఓకే, అది రూల్. ఇంకేమైనా ఉందా మనం గుర్తుంచుకోవాల్సింది? బేసిక్ కస్టమ్ డ్యూటీ నార్మల్గా అయితే 38.5%, కొన్ని ఫైర్ ఆర్మ్స్, క్యాట్రిడ్జెస్, సిగరెట్స్ వీటి మీద అయితే 110%. అంతే, అయిపోయింది. విల్ సాల్వ్ ఫ్యూ క్వశ్చన్స్. ఓకే, లెట్ us start with illustration 5 from study material. పేజ్ నెంబర్ 5.61లో ఉంది ఇది. ఓకే, రైట్. Mr. Sujai, an Indian entrepreneur, went to London to explore new business opportunities on 1/4/2024. తర్వాత 3 నెలల తర్వాత వాళ్ళ వైఫ్ కూడా జాయిన్ అయ్యింది. ఆన్ దే రిటర్న్ టు ఇండియా ఎప్పుడు వచ్చాడు, మళ్ళీ 15th April 2025లో వచ్చారు. ఓకే, ఫస్ట్ ఇది ఎందుకు చెప్తున్నాడు, ఆడు ఎప్పుడు వచ్చాడంటే వాడు రెసిడెన్షియల్ స్టేటస్ని తెలుసుకోవడానికి. అండ్
బంగారం ఉన్నప్పుడు, గోల్డ్ ఉన్నప్పుడు ఏంటి జ్యువెలరీ రూల్ 5 ఏం చెప్తుందంటే 1 ఇయర్ కన్నా అబోవ్ ఉంటే వాడు జెంట్మెన్ అయితే ఎంత 20 గ్రామ్స్ 50,000, లేడీస్ అయితే 40 గ్రామ్స్ 1 ల్యాక్ అనేది ఎగ్జిబిషన్ తీసుకోవచ్చు. సో దానికి రెసిడెన్షియల్ స్టేటస్ అనేది అవసరం. సో ఇప్పుడు మిస్టర్ సుజయ్ అని కూడా అక్కడ 1 ఇయర్ కన్నా ఎక్కువ ఉన్నాడా, 1 ఏప్రిల్ వెళ్ళాడు, మళ్ళీ 1 ఏప్రిల్ 2025కి ఏమవుతుంది 1 ఇయర్ అవుతుంది, ఆడు 15th ఏప్రిల్న రిటర్న్ వచ్చినట్టు అంటే మోర్ దెన్ 1 ఇయరే కదా. సో హీ కెన్ క్లెయిమ్ రూల్ 5 ఎగ్జంప్షన్. బట్ 3 months తర్వాత వచ్చింది వాళ్ళ వైఫ్, సో షీ కెనాట్ క్లెయిమ్, ఇట్ ఈస్ లెస్ దెన్ 1 ఇయర్. సో హిస్ వైఫ్ కెనాట్ క్లెయిమ్ రూల్ 5 ఎగ్జంప్షన్. రైట్. నెక్స్ట్, ఇప్పుడు క్వశ్చన్ చేసే ముందు మనం ఏ ప్రొవిజన్స్ రాయగలం, రూల్ 3 and 4 రాయొచ్చు, రూల్ 5 రాయొచ్చు. ఇండియన్ రెసిడెంటు అదొకసారి చూడు, ఇక్కడ రాసుకున్నాను. యాక్చువల్లీ స్టడీ మెటీరియల్ ఉంది కానీ ఆన్సర్ కష్టపడి రాసుకున్నాను కదా, నేను చదువుకుంటున్నాను దాంట్లో నుంచి. ఫస్ట్ ఏం చెప్తాడు, సో అది రూల్ 3లో ఏం చెప్తున్నాడు, ఇండియన్ రెసిడెంటు అరైవింగ్ ఫ్రమ్ ఎనీ కంట్రీ అదర్ దాన్ నేపాల్, భూతాన్, మయన్మార్ నుంచి వస్తే వాళ్ళు జిఎఫ్ఏ కింద ఎంత అలౌ చేసుకోవచ్చు ఆన్ యూజ్డ్ అండ్ పర్సనల్ ఎఫెక్ట్స్ మీద. ఏంటి ఎంత చిన్నగా వస్తుంది, పర్సనల్ ఎఫెక్ట్స్ మీద వాళ్ళు ఎంత తీసుకోవచ్చు అంటే పర్సనల్ ఎఫెక్ట్స్ ట్రావెల్ సోనర్స్ మీద దెర్ ఈజ్ నో లిమిట్, ఎంతైనా తీసుకోవచ్చు. అదర్ ఆర్టికల్స్ మీద అయితే అదర్ దెన్ దో స్పెసిఫైడ్ ఇన్ ద అనెక్షర్ 1, ఎందుకంటే అనెక్షర్ 1లో ఏదైతే క్లెయిమ్ చేసుకున్నాడో, ఏదైతే మెన్షన్ చేశాడో వాటి మీద నువ్వు జిఎఫ్ఏ తీసుకోలేవు. సో అవి కాకుండా మిగిలిన వాటి మీద అప్ టు ద వాల్యూ ఆఫ్ 50,000 నువ్వు తీసుకోవచ్చు కదా. ఎడిషనల్లీ దాని మీద రూల్ 6 అనేది, ఓకే రూల్ 5 అని చెప్పానా, రూల్ 6 అది రూల్ 5 కదా, ఇక్కడ తప్పు రాసిన చూడు, ఇది రూల్ 5 ఇది 6 కాదు. రైట్. రూల్ 5 ప్రకారం ఏంటి, ఒక వ్యక్తి ఎవడన్నా సరే అబ్రాడ్లో మోర్ దెన్ 1 ఇయర్ ఉంటే వాడు జ్యువెలరీ మీద జెంట్మెన్ అయితే 20 గ్రామ్స్ మ్యాక్సిమం వాల్యూ 50,000, లేడీ ప్యాసింజర్ అయితే 40 గ్రామ్స్ 1 ల్యాక్ క్లెయిమ్ చేసుకోవచ్చు అని రాస్తాం. రాసిన తర్వాత ఏం చెప్తాం, బాబు మిస్టర్ సుజయ్కి వైఫ్కి సెపరేట్గా చేస్తున్నా, ఎందుకంటే చూడు యూజ్ పర్సనల్ ఎఫెక్ట్స్ వర్త్ 80,000, ఇది ఎవరికి ఇచ్చేసాను నేను, సుజయ్కి ఇచ్చేసా. సుజయ్కి పర్సనల్ ఎఫెక్ట్స్ ఎవరికైనా సరే 100% ఎగ్జామ్టే కదా, అది మళ్ళీ జిఎఫ్ఏ నువ్వేం చూపించక్కర్లేదు, నీళ్ళు దాని మీద ఏం డ్యూటీ పడదు. 2 మ్యూజిక్ సిస్టమ్స్ ఈచ్ వర్త్ 50,000, ఒక్కొక్కరికి 50,000. సో అందుకని వీళ్ళిద్దరిని సెపరేట్ చేశా. మిస్టర్ సుజయ్కి 1 మ్యూజిక్ సిస్టమ్ మీద ఎంత 50,000 అనేది ట్యాక్స్ పడుతుంది. జ్యువెలరీ బ్రాట్ బై మిస్టర్ సుజయ్ వర్త్ 20 గ్రామ్స్ ఎంత 48,000, అంటే 20 గ్రామ్స్ 48,000 అంటే ఎంత, అప్ టు 20 గ్రామ్స్ 50,000 దాటకపోతే అది ఎగ్జామ్టే. సో ఎగ్జామ్టే మిస్టర్ సుజయ్కి ఎంత ఆడ తెచ్చుకుంది ఎంత 48,000, బట్ మనం అదే ఎగ్జామ్షన్ కింద రూల్ 5 కింద మనం ఎగ్జామ్ చేసేస్తాం. ఓకే అయిపోయింది, ఇంకేమైనా ఉన్నాయి అక్కడ లేవు. ఇప్పుడు రూల్ 3 కింద జిఎఫ్ఏ కింద మనం ఎంత ఇవ్వచ్చు, అడిగి 50,000 ఇవ్వచ్చు. ఇంకా మీ ట్యాక్స్ బిల్ ఎంత ఉంది, డ్యూటీ పేబుల్ 48,000. ఆ 48,000లో నువ్వు మళ్ళీ ఏం చేయొచ్చు, రూల్ 6 కాదురా బాబు, అది రూల్ 5 కింద మళ్ళీ నువ్వు ఏం చేసుకోవచ్చు, జిఎఫ్ఏ స్టేడ్ ఇన్ ద అబ్రాడ్ ఫర్ మోర్ దెన్ 1 ఇయర్ 20 గ్రామ్స్ మ్యాక్సిమం వాల్యూ డస్ నాట్ ఎక్సిడ్ 50,000, కాబట్టి వీడు ఈ 48,000 కూడా తీసేసుకోవచ్చు. కస్టమ్ డ్యూటీ పేబుల్ 0. ఎవరి చేతిలో, మిస్టర్ సుజయ్ చేతిలో కస్టమ్ డ్యూటీ పేబుల్ 0. మళ్ళీ వాళ్ళ వైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, వాళ్ళ వైఫ్ కూడా ఒక మ్యూజిక్ సిస్టమ్ తెచ్చుకుంది కదా, ఒక మ్యూజిక్ సిస్టమ్ ఎంత వర్త్ 50,000, జ్యువెలరీ ఎంత తెచ్చుకుంది వాళ్ళ వైఫ్ 96,000 40 గ్రామ్స్. నార్మల్గా రూల్ 5 కింద ఇది విత్ ఇన్ ద లిమిట్స్లోనే ఉన్నారు, బట్ షీ డస్ నాట్ స్టేడ్ ఫర్ మోర్ దెన్ 1 ఇయర్. 1 ఇయర్ కన్నా ఎక్కువ లేదు కూడా తక్కువ, కాబట్టి రూల్ 5 కింద నువ్వు క్లెయిమ్ చేసుకోలేవు. దిస్ ఈజ్ రూల్ 5. సో షీ కెన్ క్లెయిమ్ ఓన్లీ 50,000 జనరల్ డ్యూటీ ఫ్రీ అలవెన్స్, మిగిలిన ఎంత ఉంది ఇంకా 96,000 డ్యూటీ పేబుల్ ఉంది. ఈ 96,000 మీద నీకు ఎటువంటి రూల్ 5 కింద నీకు ఏ ఎగ్జామ్షన్ ఇవ్వం, కంప్లీట్గా పే చేయాల్సిందే. సో దాని మీద 38.5%, 35 ప్లస్ 10%, సో టోటల్ 36,960 అనేది ట్యాక్సిబుల్. రైట్. ఈ క్వశ్చన్ అయిపోయింది. ఇలిస్ట్రేషన్ 4 తర్వాత ఇలిస్ట్రేషన్ 5కి వెళ్ళిపోదామా. 5 ఇది ఎక్కడే చేస్తాను చూడే సింపుల్గా. ఆఫ్టర్ విజిటింగ్ యూఆర్ గోయింగ్ విత్ ఇలిస్ట్రేషన్ 5, ఇందా కరెక్ట్ అయిపోయింది, మళ్ళీ రికార్డ్ చేస్తున్నాం. ఓకే ఏంటంటే ఇక్కడ ఇద్దరు కపుల్స్ ఉన్నారా, మిస్సెస్ మిస్టర్ ఎక్స్. వాళ్ళ ఏజ్ చెప్తున్నాడు 40 ఇయర్స్ అట. వాళ్ళు ఎవరట, ఇండియన్ రెసిడెంట్స్ అంట. ఇండియన్ రెసిడెంట్స్ అనగానే వాళ్ళకి అప్లికబుల్ అయ్యేది ఏంటి, అదర్ దాన్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ అదర్ దాన్
నేపాల్, భూటాన్, మయన్మార్ అయితే 50,000 అలవెన్స్ వస్తుంది. అప్పుడు రూల్ 3 ప్రొవిజన్ రాస్తావు. బాబు ఇండియన్ రెసిడెంటు, అలాగే ఎవడు డాంగ్లీ ఫారినర్ రిసైడింగ్ ఇన్ ఇండియా. నెక్స్ట్ ఎవరు సుందర్ పిచాయ్ టూరిస్ట్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. ఓకే, వీళ్ళు ముగ్గురికి 50,000 జనరల్ డ్యూటీ ఫ్రీ అలవెన్స్ అనేది ఉంది. బట్ అగైన్ ఏంటి ఎడిషనల్గా, దీనికి ఎడిషనల్గా నీ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉందనుకో, దాని మీద మేము కంప్లీట్లీ ఎగ్జామ్ట్, బట్ నీ ఏజ్ మోర్ దెన్ 18 ఇయర్స్ ఉండాలి. సో అందుకని వాడి ఏజ్ ఎంతో రాశాడు. సో అలా ఉంటే నీ పర్సనల్ కంప్యూటర్ అనేది ఎగ్జామ్టే. సో ఇక్కడ పర్సనల్ కంప్యూటర్ వచ్చింది కాబట్టి నీకు ఒక పాయింట్ చెప్తాను, చూడు, గుర్తుంచుకో. మనం కన్ఫ్యూజ్ చేయడానికి మనం ఏమంటాడంటే క్వశ్చన్లో ఎప్పుడు కూడా ల్యాప్టాప్, నోట్బుక్, పీసీ అని ఇస్తాడు. మన నార్మల్ జనరల్ టర్మినాలజీ మనం ఏమనుకుంటాం, ల్యాప్టాప్, కంప్యూటర్, నోట్బుక్ అంటే ఇవన్నీ ల్యాప్టాప్ సంబంధించినవి కదా అనుకుంటాం. బట్ ఇక్కడ మనం క్లియర్గా ఉండాల్సింది ఏంటంటే ల్యాప్టాప్కి నోట్బుక్కి డిఫరెన్స్ ఏంటి. నోట్బుక్ అనేది చిన్న సైజులో ఉంటుంది, కంపాటబుల్, ఎక్కడికైనా పట్టుకెళ్ళిపోవచ్చు. ల్యాప్టాప్ కూడా ఎక్కడికైనా పట్టుకెళ్ళిపోవచ్చు. బట్ కంపేర్ టు నోట్బుక్ ఇది కొంచెం పెద్దగా ఉంటుంది. రైట్. రైట్. ఈ రెండిట్లు కూడా మనం ల్యాప్టాప్ సెగ్మెంట్లోకి తీసుకొస్తాం. బట్ పీసీ అని ఇంకోటి ఉంటుంది, పర్సనల్ కంప్యూటర్. దీన్ని ఎలా ట్రీట్ చేయాలంటే ఇది ఒక డెస్క్టాప్ గురించి మాట్లాడట్లేదు వాడు. జనరల్ డ్యూటీ ఫ్రీ ఎలవెన్స్ ఎవరికి మాట్లాడుతున్నాడు, ల్యాప్టాప్, నోట్బుక్ మాత్రమే మాట్లాడుతున్నాడు. సో వీటికి వాల్యూ ఎంత ఉన్నా సరే అది కంప్లీట్లీ ఎగ్జామ్టే ఎప్పుడు వాడి ఏజ్ మోర్ దాన్ 18 ఇయర్స్ ఉన్నప్పుడు. రైట్. రైట్. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏం చెప్తున్నట్టే ల్యాప్టాప్, కంప్యూటర్ వాల్యూడ్ ఎట్ 80,000 తెచ్చుకున్నారట వీళ్ళు. సో అది ల్యాప్టాప్, అది వాల్యూ ఎంత ఉన్నా సరే అది కంప్లీట్లీ ఎగ్జామ్టే. నెక్స్ట్ ఏంటో పర్సనల్ ఎఫర్ట్, యూజ్డ్ పర్సనల్ ఎఫర్ట్స్ ఎంత ఉన్నా సరే అది కూడా కంప్లీట్లీ ఎగ్జామ్టే కదా. రైట్. అండ్ ఏ పర్సనల్ కంప్యూటర్ ఆఫ్ 52,000. పర్సనల్ కంప్యూటర్ అంటే నువ్వు జనరల్ డ్యూటీ ఫ్రీ ఎలవెన్స్లో వేసుకో. ఓకే. సో ఇవిడికి ఏం చెప్తాం బాబు, జనరల్ డ్యూటీ ఫ్రీ ఎలవెన్స్ కింద 52,000 వేసుకున్నావు. అందులో నీకు ఎంత ఎలా చేస్తున్నావు, రూల్ 3 కింద 50,000 ఇస్తున్నావు. మిగిలిన 2,000 మీద నువ్వు 38.5% 770 డ్యూటీ కట్టు, అంతే. సో దీని ప్రొవిజన్ ఏమి రాస్తాం, రూల్ 3 రాస్తాం. ఎడిషనల్గా దీనికి ల్యాప్టాప్ కూడా మేము మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆడ ఏజ్ మోర్ దెన్ 18 ఇయర్స్ ఉంటే, సో ఇక్కడ ఏంటి వాడు ఏజ్ మోర్ దెన్ 18 ఇయర్స్ ఉంది కాబట్టి అది మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పి రాస్తాం, అంతే, ఇంకేం లేదు అందులో. ఓకే, లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. Now let us solve question number 27 from study material. Gregory Pegg, a foreign origin, has come on travel visa to tour in India. ఒక ఫారిన్ ఆరిజిన్ ఉన్నవాడు ఇండియాకి వస్తున్నాడు అంటే ఈడెవడో ఎలాన్ మస్క్, అంతే కదా. ఎలాన్ మస్క్ ఎవడు, టూరిస్ట్ ఆఫ్ ఫారిన్ ఆరిజిన్, అంతే కదా. రైట్. వీడికి ఎంత ఇస్తాం, జనరల్ డ్యూటీ ఫ్రీ అలవెన్స్ ఎంత ఉంది, 15,000 ఉంది. అది వెంటనే స్ట్రైక్ అయిపోవాలి మనకి. అక్కడ 15,000 కదా. రైట్. వీడేదో చెప్తున్నాడు చూడు, ట్రావెల్స్ ఓనర్స్ 100% ఎగ్జామ్టే. ఆర్టికల్స్ ప్యారలల్గా రాసేసుకోవచ్చు. కంప్యూటేషన్ ఆఫ్ కస్టమ్ డ్యూటీ పేయబుల్, పర్టికులర్స్ అమౌంట్. ట్రావెల్స్ ఓనర్స్ ఎంత, 1 ఎగ్జామ్ట్. ట్రావెల్స్ ఓనర్స్ అనేది ఎగ్జామ్ట్. ఎందుకు ఇక్కడ ఎగ్జామ్ట్ అని రాస్తున్నాం అంటే ఆల్రెడీ అది ట్రావెల్స్ సోవినర్స్, పర్సనల్ ఎఫెక్ట్స్ ఎంత ఉన్నా సరే అది కంప్లీట్లీ ఎగ్జామ్ట్. సో అందుకనే నీకు దాని వాల్యూ రాసుకోలే. అదర్ ఆర్టికల్స్ క్యారీడ్ ఆన్ ఇన్ పర్సన్. అకంపైన్డ్ బ్యాగేజ్ గురించి మాట్లాడుతుంది కదా, నువ్వు అదొకటి గుర్తుంచుకోవాలి. రూల్ 3 స్పీక్స్ అబౌట్ రూల్ 3(4) ఓన్లీ అకంపైన్డ్ బ్యాగేజ్. వాట్ ఈజ్ అకంపైన్డ్ బ్యాగేజ్, మనతో పాటు వస్తున్న లగేజ్. అందుకని అదర్ ఆర్టికల్స్ క్యారీడ్ ఆన్ ఇన్ పర్సన్, మనతో పాటు వస్తున్న ఆర్టికల్స్ ఎంతట 1,50,000. సో రాసుకోవచ్చు అదర్ ఆర్టికల్స్ 1,50,000. 120 సిగరెట్స్ మనకి ఎంత చెప్పాడు, ఓన్లీ 100 సిగరెట్సా మనకి ఎగ్జామ్టెడ్, అంతే కదా. 100 సిగార్స్ అయితే 25. సో ఇక్కడ ఏంటంటే 120 స్టిక్స్ ఆఫ్ సిగరెట్స్ 100 రూపీస్ ఈచ్. అందులో 100 సిగరెట్స్కి అయితే జిఎఫ్ఏ 0. ఎప్పుడైతే 100 దాటిందో మిగిలిన దాని మీద మనం ట్యాక్స్ డ్యూటీ పే చేయాలి. సో 20 సిగరెట్స్ మీద 100 రూపీస్ అంటే 20 × 100 అంతేనా. సిగరెట్స్ at 100 రూపీస్ ఈచ్. ఆప్షన్ cigarettes of 100 at 100 each. అంత 10,000. ఎక్కడో కొడుతుంది సామె. నేను ఏ క్వశ్చన్ వస్తారా డౌట్ వచ్చింది. సో ఇందాక ఇక్కడ ఎక్కడ ఆగిపోయాం, ఇక్కడే కదా. 120 స్టిక్స్ ఆఫ్ సిగరెట్స్
రూ. 100 ఈచ్. నార్మల్గా మనకి ఏం తెలుసు, ఎక్సీడింగ్ సిగరెట్స్ 100 సిగరెట్స్ దాటితే వాటి మీద రేట్ ఆఫ్ డ్యూటీ ఎంత, 110%. అప్ టు 100 సిగరెట్స్ వరకు 38.5% వాడుకోవచ్చు కదా. సో 100 సిగరెట్స్ ఇంటూ 100 ఎంత, 10,000. సో అది జనరల్ జిఎఫ్ఏలో మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. సిగరెట్స్ 100 సిగరెట్స్ అంటే 10,000, అందుకని ఇక్కడ రాసుకున్నాం. ఓకేనా, క్లియర్ అది. నెక్స్ట్ ఫైర్ ఆర్మ్ ఎంత, 110%. సో ఇక్కడ రాకూడదు. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, ఓన్లీ 38.5% చూస్తున్నాం అన్నీ, 38.5%. సో ఫైర్ ఆర్మ్స్ అనేది ఇక్కడ రాకూడదు. దీని మీద యాక్చువల్గా ఒక వర్కింగ్ నోట్ చేయాలి మనం. చూస్తే ఇక్కడ ఫైర్ ఆర్మ్ అలాగే క్యాట్రిజెస్ రెండు మిక్స్ అయిపోయి వచ్చింది 1 lakh. సో ఇక్కడ చూద్దాం. వర్కింగ్ నోట్ పెట్టుకున్నాను. ఒక వర్కింగ్ నోట్ పెట్టుకొని టోటల్ ఎంత ఇచ్చాడు, 1 lakh. క్యాట్రిజెస్ ఎంతట, 100 క్యాట్రిజెస్ ఆఫ్ 500 per క్యాట్రిజ్, అంటే 100 into 500 ఎంత, క్యాట్రిజెస్ మీద 50,000. సో క్యాట్రిజెస్ తీసేస్తే మిగిలిన ఎంత ఉంది, ఫైర్ ఆర్మ్స్ ఎంత, 50,000 పక్కన పెట్టుకో. ఫైర్ ఆర్మ్స్ ఎంత, 50,000 రాసుకున్నాం పక్కన. నెక్స్ట్ క్యాట్రిజెస్ ఈ 50,000 మీద ఫర్దర్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకోవచ్చు. 50,000 అందులో క్యాట్రిజెస్ మనకి ఏం తెలుసు, అప్ టు 50 అయితే మనం 38.5%లో క్లెయిమ్ చేసుకోవచ్చు. అబౌవ్ 50 అయితే 110%. సో ఫస్ట్ 15 సెపరేట్ చేద్దాం కదా, 50 into 500 per క్యాట్రిజ్. సో టోటల్ 25,000 తీసేస్తే ఎంత వచ్చింది, టోటల్ 25,000. ఈ 25,000 నాట్ అలౌడ్ అండర్ జిఎఫ్ఏ. సో వాటిలో మనం ఎక్కడ రాసుకుందాం, క్యాట్రిజెస్ 25,000 సెపరేట్గా రాసుకున్నాం, రైట్. ఇందాక సిగరెట్స్ 20, ఇక్కడ 100 ఇక్కడ అన్ని రాసుకున్నాం, 100 రాసుకున్నాం కదా. ఇంకా ఎన్ని ఉన్నాయి, 20. ఆ 20 ఇక్కడ రాసుకోవచ్చు. 20 ఇంటూ ఒక్కొక్క సిగరెట్ 20 రూపీస్ ఇంటూ 20 సిగరెట్స్ ఇంటూ 100, 2000. సో టోటల్ ఎంత వచ్చింది, 77,000. 77,000 ఇంటూ 110% ఎంత, 84,700, రైట్. చూడు, ఇది ఎప్పుడు 110% మీద చేస్తే అది 84,700. నెక్స్ట్ ఇంకోటి అండి, నేను ఏంటి ఎలా చెప్తున్నాను, నేను ఈ సమ్మని నేను కంప్లీట్గా అందులోకి వెళ్ళిపోయాను. ఎక్కడ దాకా వచ్చిన, ఇక్కడ ఫైర్ ఆర్మ్స్ అనేది నిల్లు, ఇందులోకి రాదు. నెక్స్ట్ ఏంటి, క్యాట్రిజెస్ ఎంత తీసుకోవాలి, ఓన్లీ 50 వరకు మాత్రం తీసుకోవాలంటే 25,000 తీసుకోవాలి. టోటల్ ఇవన్నీ కలిపితే ఎంత వచ్చిందంటే 1,85,000. అందులోంచి జిఎఫ్ఏ 15,000 తీస్తాం, ఎందుకంటే వాడు ఎలాన్ మస్క్ కాబట్టి. ఎలాన్ మస్క్ అంటే ఏంటి, టూరిస్ట్ ఆఫ్ ఫారిన్ ఆరిజిన్. 15,000 మాత్రం ఇస్తాం. తీసేస్తే 1,70,000 మీద 38.5% చేస్తే 65,450 అనేది వాడికి డ్యూటీ పేయబుల్ ఎట్ ద రేట్ 38.5%. మరి డ్యూటీ పేయబుల్ ఎట్ ద రేట్ 110% ఎంత అంటే ఎంత, 84,700, రైట్. డన్. విత్ దిస్ క్వశ్చన్ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే స్టడీ మెటీరియల్ నుంచి 31st క్వశ్చన్. ఓకే, ఏమంటున్నాడంటే, ఎక్స్ అని ఒక ఇండియన్ రెసిడెంట్, 36 years అంటే అతని ఏజ్, చైనా వెళ్ళి రిటర్న్ వస్తున్నాడు ఆఫ్టర్ 6 months. చైనాకి 6 months ట్రిప్కి వెళ్ళాడు మనోడు. ఇప్పుడు రిటర్న్ వచ్చేసాడు. కంప్యూట్ ద కస్టమ్ డ్యూటీ పేయబుల్ బై మిస్టర్ ఎక్స్ విత్ రెఫరెన్స్ టు ద బ్యాగేజ్ రూల్ 2016. ఇగ్నోర్ ద అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్. ఓకే, రైట్. ఫస్ట్ వీడికి ఏ రూల్ అప్లికేబుల్ అవుతుందో ఆలోచించు. వాడెవడు, ఇండియన్ రెసిడెంట్ అంటే ఉత్తేజగాడు, ఫారెన్ వెళ్ళాడు మళ్ళీ వచ్చేసాడు అనుకో, వాడికి ఎంత 50,000 అని వరకు మనం ఏం చేస్తాం, రూల్ 3 కింద మనం క్లెయిమ్ చేయొచ్చు. ఈజ్ ఫ్రమ్ ఎనీ కంట్రీ అదర్ దెన్ నేపాల్, భూటాన్, మయన్మార్ కాబట్టి వాడు 50,000 తీసుకోవచ్చు, రైట్. డన్. పర్సనల్ ఎఫెక్ట్స్ అంటే 100% ఎగ్జామ్టే కదా, రైట్. అది రాసుకుంటాం చూడు. పర్సనల్ కంప్యూటేషన్ ఆఫ్ కస్టమ్ డ్యూటీ పేయబుల్ బై మిస్టర్ ఎక్స్ పర్టికులర్స్ అమౌంట్, పర్సనల్ ఎఫెక్ట్స్ 0, అది కంప్లీట్లీ ఎగ్జామ్ట్ కాబట్టి. ల్యాప్టాప్ కంప్యూటర్ అట. ల్యాప్టాప్ ఎంతైనా సరే ఏజ్ మోర్ దెన్ 18 years ఉంటే వాడికి ఎగ్జామ్ట్ రా. సో దాన్ని ఇందులో తీసుకోకూడదు. నెక్స్ట్ జ్యువెలరీ 25 grams. ఈడెవడు మేల్కి అయితే ఫీమేల్ మిస్సెస్ ఎక్స్. ఓకే, మిస్సెస్ ఎక్స్ కాబట్టి 40 grams 1 lakh వరకు ఉంది. బట్ వాళ్ళు స్టే చేసింది ఎక్కడ, వేరే కంట్రీలో మోర్ దెన్ 1 year ఉండాలి. బట్ ఇక్కడ ఏంటి, లెస్ దెన్ 6 months కాబట్టి లెస్ దెన్ 1 year కాబట్టి రూల్ 5 అనేది అప్లై చేయలేం. ఓన్లీ రూల్ 3లో వాటిని కలిపి జనరల్ డ్యూటీ ఫ్రీ అలవెన్స్లో వాళ్ళకి ఇవ్వచ్చు, రైట్.
జ్యువెలరీ పర్చేజ్డ్ రూల్ 5 కింద 75,000 యాడ్ చేసాం. మ్యూజిక్ సిస్టమ్ అనేది అనెక్షర్ 1లో కవర్ అయిందా? ఎందుకంటే అనెక్షర్ 1లో కవర్ అయిన ఐటమ్స్ మీద మనం జిఎఫ్ఏ కింద క్లెయిమ్ చేయలేం. బట్ అక్కడ కవర్ అవ్వ, అక్కడ మెయిన్ కవర్ అయ్యి ఏంటంటే ఆల్కహాల్, గన్స్, సిగరెట్స్, సిగార్స్, గోల్డ్ బార్స్ అదర్ దాన్ ఆర్నమెంట్స్ అంటాడు. ఆర్నమెంట్స్ జ్యువెలరీ అనేది ఆర్నమెంట్లో చూడాలి. అదే బార్ అన్నాడు అనుకో మళ్ళీ తీసుకోకూడదు, రైట్? సో మ్యూజిక్ సిస్టమ్ తీసుకోవచ్చు ఇక్కడ. మ్యూజిక్ సిస్టమ్ 50,000 అన్ని కలిపితే 1,25,000 టోటల్ వాల్యూ. ఓకేనా? నీకు రూల్ 3 కింద ఎంత క్లెయిమ్ చేసుకోవచ్చు? నువ్వు రూల్ 3 కింద 50,000 తీసుకో, మిగిలింది 75,000 మీద 38.5%, 35 ప్లస్ 10% నువ్వు డ్యూటీ పే చేయి. విత్ దిస్ క్వశ్చన్ ఈస్ కంప్లీటెడ్. నెక్స్ట్ టీవైకే క్వశ్చన్ నెంబర్ 11 ఏం చెప్తున్నాడంటే, మిస్టర్ అనిల్, మిస్సెస్ హీజ్ వైఫ్, నాన్ టూరిస్ట్ ఇండియన్ ప్యాసింజర్స్ అంటే ఇండియన్ రెసిడెంట్సే, ఆర్ రిటర్నింగ్ ఫ్రమ్ దుబాయ్లో మళ్ళీ రిటర్న్ అవుతున్నావు. నువ్వు అక్కడ ఎన్ని ఇయర్స్ ఉన్నావు? 2 ఇయర్స్ ఉన్నావు. దే విష్ టు బ్రింగ్ గోల్డ్ జ్యువెలరీ పర్చేజ్ ఫ్రమ్ దుబాయ్. ప్లీజ్ ఎన్యూమినేట్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కస్టమ్స్ లా ఫర్ జ్యువెలరీ అలవెన్స్. జ్యువెలరీ అంటే ఏంటి? ఆర్నమెంట్స్లో ట్రీట్ చేయాలి. అదే గోల్డ్ సిల్వర్ బార్స్లో అయితే అనెక్షర్ 1లో ఉన్న వాటి మీద నువ్వు రూల్ 3, రూల్ 4 అండ్ రూల్ 4 క్లెయిమ్ చేయలేవు, రైట్? సో ఇప్పుడు ఏం చెప్పాలి? రూల్ 3, రూల్ 4 ఏం చెప్తుందంటే, ఎవడైనా ఇండియన్ రెసిడెంటు ఫారిన్ వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు వాడు బ్యాగేజ్ మీద, ఇదేంటిది ఇలా అయిపోయింది, 1 సెకండ్. ఏం చెప్తున్నావు నువ్వు? ఫస్ట్ ఒకసారి నేను కన్ఫ్యూజ్ అయ్యాను కొంచెం. ఫస్ట్ వీళ్ళకి జ్యువెలరీ పర్స్పెక్టివ్లోనే మాట్లాడమంటున్నాడు. అంటే రూల్ 5 వాడాలి. రూల్ 5లో ఏం చెప్తుంది? నీ యొక్క స్టే మోర్ దాన్ 1 ఇయర్ ఉన్నప్పుడు జెంట్మెన్కి అయితే 20 గ్రామ్స్ ఇస్తాం, మ్యాక్సిమం వాల్యూ 50,000. ఎందుకు ఇలా మారిపోతున్నాయి? యూనికేషన్ నేను షిట్. జెంట్మెన్కి అయితే 20 గ్రామ్స్, మ్యాక్సిమం వాల్యూ 50,000 ఇస్తాం. అదే లేడీస్కి అయితే 40 గ్రామ్స్ 1 lakh వరకు ఇస్తాం. దానికి అందుకనే మిస్టర్ అనిల్ వీళ్ళకి ఎంత ఇస్తాం? వాతాస్ ఇన్ ద గివెన్ కేస్ అనిల్కి ఎంత అలౌ చేస్తాం? 20 గ్రామ్స్ అప్ టు ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ 50,000. అండ్ హిజ్ వైఫ్ ఈజ్ అలౌడ్ 40 గ్రామ్స్ అప్ టు ద వాల్యూ ఆఫ్ 1 lakh రూపీస్. నెక్స్ట్ ఏంటి? దీనికి ఎడిషనల్గా రూల్ 3 and 4 కింద మేము ఏం చేస్తామంటే, మీకు ఎడిషనల్గా 50,000 అనేది జనరల్ డ్యూటీ ఫ్రీ అలవెన్స్ కింద మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఆర్నమెంట్స్ తీసుకొస్తున్నారు గోల్డ్లో. అదే గోల్డ్ బార్స్ అయితే అనెక్షర్ 1లో కవర్ అయిపోయింది కాబట్టి నువ్వు రూల్ 3, 4 అప్లికబుల్ కాదు. ఓకే, దట్స్ ఇట్. రూల్ 6, ట్రాన్స్ఫర్ ఆఫ్ రెసిడెన్స్ ఎడిషనల్ అలవెన్స్. ఏంటంట ఈ స్టోరీ? ఇది ఇంకో ఎడిషనల్ అలవెన్స్. రూల్ 3 ఇన్ ఎడిషన్ టు అలవెన్స్ ఇన్ రూల్ 3 and 4. రూల్ 3 and 4లో ఎంత ఇచ్చాం? 50,000 ఇచ్చాం. దానికి ఎడిషనల్గా ఇంకేమైనా అలవెన్స్ ఇస్తారంటే రూల్ 6 కింద నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎవరు పడితే వాడికి ఇస్తారు, అదంటే ఎవరికి పడితే వాడికి ఎవరు. ఒక పర్సన్ హూ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ద ప్రొఫెషన్ అబ్రాడ్. మనం ఏంటి ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్ సీఏ అయిపోయింది అనుకో, ఫారిన్ కంట్రీలో జాబ్ చేస్తున్నాం. కొన్ని ఇయర్స్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏమవుతాం? రిటర్న్ బ్యాక్ టు అవర్ ఇండియా. సరే, who was engaged in profession abroad and transferring his residence to India, right, is allowed further duty free allowance in addition to rule 3 and 4. ఎలా అంటే ఇది జస్ట్ గుర్తుంచుకోవడం, ఇందులో ఏముండదో చెప్పుకోవడానికి. నువ్వు అక్కడ అబ్రాడ్లో 3 to 6 months ఉన్నావు అనుకో, నీకు పర్సనల్ అండ్ హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ మీద 60,000 వరకు డ్యూటీ ఫ్రీ అలవెన్స్ ఇస్తాం ఎడిషనల్గా. 6 months to 1 year అయితే 1 lakh వరకు ఇస్తాం. 1 year to 2 years అయితే 2 lakhs వరకు ఇస్తాం. మోర్ దాన్ 2 years అయితే 5 lakhs వరకు ఇస్తాం. ఇక్కడ వరకు గుర్తుంచుకోవడానికి ఒక సీక్వెన్స్ ఉంది చూడు. ఇక్కడ 6 months, ఇక్కడ 60,000. 1 year 1 lakh, 2 years 2 lakh, అబౌట్ 2 years అంటే 5 lakh. అలా గుర్తుంచుకోవాలి. ఎవరికి ఇస్తారంటే కండిషన్స్ ఏంటి? నువ్వు ఇండియన్ ప్యాసింజర్ అయి ఉండాలి. అండ్ నువ్వు ఒకవేళ 2 lakhs క్లెయిమ్ చేసుకోనుకుంటే నాట్ అవైల్డ్ సచ్ కన్సెషన్ ఇన్ ద లాస్ట్ 3 years. ఒకవేళ నువ్వు 2 years కన్నా ఎక్కువ ఉన్నావు అనుకో, అప్పుడు నువ్వు అక్కడ మినిమం 2 years ఉంటే అండ్ స్టేడ్ అబ్రాడ్ బిఫోర్ అరైవల్, హౌఎవర్ ద షార్ట్ ఫాల్ ఆఫ్ 2 months. ఒకవేళ 2 months తక్కువ ఉన్నావు అనుకో, అది కండోన్ చేయగలరు ఎవరు? ఏసీడీసీ.
Total stay in India is up to 6 months in the last 2 years. However, commissioner may condone this condition. Total stay in India is up to 6 months in the last 2 years. However, this commissioner may condone this condition. Not availed such concession in the last 3 years. ఒరే సింపుల్ రా, ఇక్కడ 2 lakhs ఒకటి 5 lakhs ఒకటి ఉన్న చోట ఈ కన్సెషన్ లాస్ట్ 3 ఇయర్స్లో తీసుకోకుండా ఉండకూడదు. ఒకవేళ 2 months కానీ 6 months కానీ ఏమైనా షార్ట్ ఫాల్ ఉంటే దాన్ని ఏసీడీసీ వాళ్ళు కండోన్ చేసే రైట్ ఉంది. Allowance under Rule 6 is not available on article in Annexure 1 and 2 but available on article in Annexure 3. ఏం చెప్తున్నాడు? Annexure 1 and 2లో లిస్ట్ చేసిన కొన్ని ఐటమ్స్ మీద రూల్ 6 కింద నువ్వు క్లెయిమ్ చేయలేవు. బట్ ఎనెక్షర్ 3లో లిస్ట్ చేసిన వాటి మీద నువ్వు రూల్ 6 కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఫైర్ ఆర్మ్స్, క్యాటరేజెస్ ఎక్కడ లిస్ట్ చేశారు? ఎనెక్షర్ 1లో. దాని మీద నువ్వు ఎడిషనల్ డ్యూటీ ఫ్రీ అలవెన్స్ అనేది క్లెయిమ్ అవ్వదు, ఈ రూల్ 6 కింద క్లెయిమ్ చేసుకోలేవు. అలాగే రూల్ ఎనెక్షర్ 2, వాట్ ఈజ్ ఎనెక్షర్ 2 చూద్దాం చూడు. ఎనెక్షర్ 2లో ఏం చెప్తుందంటే కలర్ టెలివిజన్, వీడియో హోమ్ థియేటర్ సిస్టమ్, డిష్ వాషర్, డొమెస్టిక్ రిఫ్రిజిరేటర్స్ కెపాసిటీ అబౌవ్ 300 liters or its equivalent, డీప్ ఫ్రీజర్, వీడియో కెమెరా, సినిమాటోగ్రాఫిక్ ఫిల్మ్స్ ఆఫ్ 35 mm and above, gold and silver in any form అదర్ దాన్ ఆర్నమెంట్స్. అదర్ దాన్ ఆర్నమెంట్స్ అంటే ఏముంది? గోల్డ్ బార్స్ కొనుక్కోవడమే కదా. బార్స్ మీద కూడా రూల్ 6 అనేది అప్లికబుల్ కాదు. మరి రూల్ ఎనెక్షర్ 3లో ఉన్న వాటి మీద నువ్వు రూల్ 6 క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏంటి ఎనెక్షర్ 3 అంటే? వీడియో క్యాసెట్ రికార్డరు, వీడియో ప్లేయరు, వీడియో టెలివిజన్ రిసీవర్, వీడియో క్యాసెట్ డిస్ప్లేయరు, డిజిటల్ వీడియో డిస్ప్లేయర్, మ్యూజిక్ సిస్టమ్, జస్ట్ చదువుకుంటూ పోవడమే. ఏసీ, మైక్రోవేవ్, వాషింగ్ మిషన్. ఏదైతే ఇక్కడ కూడా వాషింగ్ మిషన్ వచ్చిందా? అది డిష్ వాషరా? దిస్ ఈజ్ డిష్ వాషర్ మీద క్లెయిమ్ చేసుకోలేం, మళ్ళీ వాషింగ్ మిషన్ మీద క్లెయిమ్ చేసుకోగలుగుతాం. నెక్స్ట్ ఏమి రాశాడు? వర్డ్ ప్రాసెసింగ్ మిషన్, ఫ్యాక్స్ మిషన్, పోర్టబుల్ ఫోటో కాపీయింగ్ మిషన్, ఎలక్ట్రికల్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ కుకింగ్ రేంజ్, పర్సనల్ కంప్యూటర్. చూడు, ఇది మళ్ళీ ఇంపార్టెంట్. పర్సనల్ కంప్యూటర్ మీద నువ్వు రూల్ 6ని క్లెయిమ్ చేసుకోవచ్చట. నార్మల్గానే పర్సనల్ కంప్యూటర్ ఎంత ఉన్నా సరే అది ఎగ్జామ్టెడే కదా. మళ్ళీ ఇచ్చాడు పర్సనల్ కంప్యూటర్, డెస్క్టాప్ కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ కంప్యూటర్. ఓహో, ఇక్కడ చూడు, ఇక్కడ డెస్క్టాప్ కవర్ చేసాడు. ఇక్కడ డెస్క్టాప్ మీద కూడా నువ్వు క్లెయిమ్ చేసుకోగలుగుతున్నావు. డెస్క్టాప్ మీద క్లెయిమ్ చేసుకోవచ్చు, ల్యాప్టాప్ మీద క్లెయిమ్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్ ఎలాగో మనకి ఎంతైనా ఎగ్జామ్టెడే. డెస్క్టాప్ని మనం రూల్ 6 కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. డొమెస్టిక్ రిఫ్రిజిరేటర్స్ ఆఫ్ కెపాసిటీ అప్ టు 300 liters ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. ఓకే, ఇక్కడ గమనిస్తే అదే నాకు అర్థం కాలేదు. ఇక్కడ కూడా డొమెస్టిక్ రిఫ్రిజిరేటర్స్ ఆఫ్ ఇట్స్ కెపాసిటీ అప్ టు, ఓహో సారీ ఇక్కడ చూడు, అబౌవ్ 3 liters అనేది ఎనెక్షర్ 2లో కవర్ చేసాడు. అప్ టు 3 liters అయితే 3లో కవర్ చేసాడు. అంటే ఇది క్లెయిమ్ చేసుకోవచ్చు నువ్వు. అబౌవ్ 300 liters ఉంటే క్లెయిమ్ చేయలేవు. ఓకే, డన్. సో అదనమాట. దీని మీద సరదాగా ఒక క్వశ్చన్ చూద్దామా? చూద్దాం. లెట్ us సాల్వ్ వన్ క్వశ్చన్ ఆన్ దిస్. మనకి ఈ క్వశ్చన్ ఎక్కడదంటే అతుల్ సార్ మెటీరియల్లోంచి స్టడీ క్వశ్చన్ బ్యాంక్లోంచి క్వశ్చన్ నెంబర్ 21. రైట్. ఒక ఐటీ ప్రొఫెషనల్, గోయల్ అనే ఐటీ ప్రొఫెషనల్ అండ్ ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, ఇది ఎక్కడున్నాడు? యూఎస్ఏలో ఉన్నాడు. 14 months ఉన్నాడంట. 14 months అంటే ఎంత? అప్ టు 1 year to 2 years, 1 to 2 years అంతే కదా. రైట్, 1 second. ఇక్కడ ఎన్ని ఉన్నాడు? 1 to 2 years ఉన్నాడు అక్కడ. 1 to 2 years అంటే అంతే కదా. ఆ స్లాట్లో పెడితే వాడికి లిమిట్ ఎంత? 2 lakhs వరకు తెచ్చుకోవచ్చు. రైట్, 2 lakhs. కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్. ఈ విషెస్ టు బ్రింగ్ యూజ్డ్ మైక్రోవేవ్. మైక్రోవేవ్ ఎక్కడుందో తెలుసా నీకు? మైక్రోవేవ్ ఎనెక్షర్ 3లో ఉంది. కాస్ట్ అప్రాక్సిమేట్లీ ఎంత ఇచ్చాడు అండి? Him during his permanent return to India, he purchased oven 6 months before. He has been using that oven for personal use in his kitchen. He is not aware of the Indian custom rules. Analyze the summarize related legal provisions of the baggage. Provide me him some advice. ఏం చెప్తున్నాడు? ఒక్క క్షణం. మైక్రోవేవ్ ఎనెక్షర్ 3లో కవర్ అయింది నేను అంట. ఒకసారి చెక్ చేసుకుందాం.
చూస్తే మైక్రో ఓవెన్ ఎక్కడ కవర్ అయింది? చూడు, మైక్రో ఓవెన్. మైక్రో ఓవెన్ ఎనెక్చర్ 3లో కవర్ అయింది. ఎనెక్చర్ 3లో కవర్ అయితే రూల్ 6 కూడా నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు కదా. చూడు, 1 to 2 ఇయర్స్ ఉన్నవాడికి పర్సనల్ అండ్ హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ మీద అప్ టు 2 lakhs వరకు ఎగ్జామ్టెడ్. కాకపోతే వాడు ఇండియన్ ప్యాసింజర్ అయి ఉండాలి. వాడు లాస్ట్ 3 ఇయర్స్లో ఏ కన్సెషన్ తీసుకోకుండా ఉండాలి. ఓకే, లెట్ us go and solve. దాని వాల్యూ అప్రాక్సిమేట్లీ 1,85,000 ఉంది. అండ్ అప్ టు 1 to 2 ఇయర్స్ లోపల ఉన్నాడు. ఓకే, సో ఇప్పుడు వీడు ఏం చేసుకోవచ్చు? తీసుకోవచ్చు. ఎంత తీసుకోవచ్చు? అప్ టు 2 lakhs వరకు తీసుకోవచ్చు. బట్ ఇక్కడ మైక్రో ఓవెన్ 1,85,000 కాబట్టి తీసుకోవచ్చు. బట్ వాడు కన్సెషన్ లాస్ట్ 3 ఇయర్స్లో ఇప్పుడు వాడుకుని ఉండకూడదు. చూడు, ఏ పర్సన్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ద ప్రొఫెషన్ అబ్రాడ్ మినిమమ్ 1 year డ్యూరింగ్ ద ప్రిసీడింగ్ 2 years will be a clearance free duty allowance up to aggregate of 2 lakhs. అదంతా ఎందుకు? అగ్రిగేట్ వాల్యూ 2 lakhs వరకు నీకు అలౌడరా. మినిమం స్టే 1 year డ్యూరింగ్ ద ప్రిసీడింగ్ 2 years విల్ బీ అలౌడ్. మరి 1 to 2 years కాబట్టి మ్యాక్సిమం 2 lakhs రా. అందులో ఏముంది తలకాయ పొట్టు. One of such specified articles of micro oven, however, the Indian passenger should not have availed this concession in the preceding 3 years. నువ్వు వాడుకుండకూడదు. Thus, Varun Goyal can bring micro oven duty free provided he had not availed this concession in the preceding 3 years. Right. నెక్స్ట్ ఏది క్వశ్చన్ ఉంది చూడు. దేని మీద అడుగుతున్నాడు ఈ క్వశ్చన్? ఇది వేరే కాన్సెప్ట్ మీద, ఇది ఇక్కడ కాదు చేయాల్సింది. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడు, అన్అకంపైన్డ్ బ్యాగేజ్ అంటే ఏంటో చెప్తున్నాడు. అన్అకంపైన్డ్ బ్యాగేజ్ మే ల్యాండ్ ఇన్ ఇండియా అప్ టు 2 months బిఫోర్ అరైవల్, మనం రాకముందు, ఆర్ ఈజ్ డిస్పాచ్డ్ విత్ ఇన్ 1 month ఆఫ్ అరైవల్ ఆఫ్ ప్యాసింజర్ ఇన్ ఇండియా అప్ టు ఎక్స్టెండెడ్ పీరియడ్ కెన్ బి ఎక్స్టెండెడ్ అప్ టు 1 year బిఫోర్ ద అరైవల్ ఆఫ్ ద అసిస్టెంట్ ఆర్ డిప్యూటీ కమిషనర్. ఏం లేదురా, అన్అకంపైన్డ్ బ్యాగేజ్ మే ల్యాండ్ ఇన్ ఇండియా అప్ టు 2 months బిఫోర్ ద అరైవల్. నువ్వు రాకముందు 2 months ముందే నీ లగేజ్ వచ్చేస్తుంది. ఓకే, అలాగైనా రావచ్చు, లేదంటే డిస్పాచ్డ్ విత్ ఇన్ 1 month ఆఫ్ ద అరైవల్ ఆఫ్ ద ప్యాసింజర్. నువ్వు వచ్చిన విత్ ఇన్ 1 monthలో నీ వెనకాల వస్తుంది. నీ ముందు 2 months, నీ చూడు ఎందుకంత డిస్కషన్ దీనికి, నీకన్నా ముందు 2 months ముందు వచ్చేయడం కానీ, లేదు నువ్వు వచ్చిన తర్వాత 1 month తర్వాత రావడం కానీ. ఓకే, అప్పుడు జరిగితే దాన్ని అన్అకంపైన్డ్ బ్యాగేజ్ అంటాం. నెక్స్ట్ ఏమంటున్నాడు, క్రూ బ్యాగేజ్ అంటే ఏంటి? Above rules shall apply on crew member of foreign going conveyance when he finally paid off on his termination. ఈ అబౌవ్ చెప్పిన ఏటి రూల్ 3, 4, 5, 6 ఇవన్నీ ఎప్పుడు అప్లై అవుతాయంట వీడి మీద. వాడు ఫైనల్గా ఈ పైలట్ జాబ్, ఇప్పుడు ఎయిర్ హోస్టెస్ పైలట్ జాబ్లో వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ క్రూ మెంబర్స్ అవుతారు. వాళ్ళు కంప్లీట్గా ఆ జాబ్కి రిజైన్ చేసేసి ఇంక మాకు ఈ ఎయిర్పోర్ట్కి అలా పైలట్ జాబ్స్కి వీటికి సంబంధం లేదని ఎప్పుడైతే బయటకు వస్తున్నారో అప్పుడు వీళ్ళ మీద కూడా ఈ పైన చెప్పిన రూల్స్ అన్నీ అప్లికబుల్ అవుతాయి. హౌవెవర్ క్రూ కెన్ బ్రింగ్ అంటే ఏంటి? ఇప్పుడు ఒకవేళ నువ్వు జాబ్లో ఉన్నప్పుడు నీకు వాల్యూ ఎంత ఇచ్చాడంటే యాజ్ ఆఫ్ నౌ క్రూ కెన్ బ్రింగ్ ఐటమ్స్ లైక్ చాక్లెట్, చీజ్, కాస్మెటిక్స్, పెటీ గిఫ్ట్ అప్ టు 1,500 ఎవ్రీ టైమ్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆర్ ఫ్యామిలీ. అంటే అంత 1,500 వరకు ఓకే, నీ పెద్ద మ్యాటరింగ్ కాదు. బట్ నువ్వు నార్మల్గా ఎంప్లాయ్మెంట్లో ఉన్నప్పుడు నువ్వు పైన చెప్పిన రూల్స్ ప్రకారం నువ్వు క్లెయిమ్ చేసుకోలేవు. క్లెయిమ్ చేసుకోవాలంటే నువ్వు జాబ్ రిజైన్ చేసేయాలి. అది నెక్స్ట్ ఏంటంటే టెంపరీ డిటెన్షన్ ఆఫ్ బ్యాగేజ్. టెంపరీ డిటెన్షన్ అంటే ఏముండదురా, సరే ఒకసారి చదువుతుంది చూడు. ఇఫ్ ప్యాసింజర్ బ్రాట్ ఆర్టికల్స్ విచ్ ఆర్ dutiable or prohibited to be imported, and passenger has made true declaration about the content but passenger does not want to pay the duty. నేను అమెరికా నుంచి నా బ్యాగేజ్ తెచ్చుకుని వచ్చాను. అయితే ఈ బ్యాగేజ్లో వాడు ఏమంటున్నాడంటే డ్యూటీ పే చేయమంటున్నాడు, చాలా ఎక్కువ పే చేయమంటున్నాడు డ్యూటీ. ఒరే ఈ బ్యాగేజ్కి అంత డ్యూటీ పే చేయడం వేస్ట్, నువ్వే ఉంచుకో, నేను మళ్ళీ ఇండియాలో కొన్ని రోజులు ఉండి మళ్ళీ నేను వెళ్ళిపోతాను కదా అబ్రాడ్, అప్పుడు నా లగేజ్ నేను పట్టుకుని వెళ్ళిపోతాను, నీ దగ్గరే పెట్టు అన్నాం. దాన్నే డిటెన్షన్ ఆఫ్ బ్యాగేజ్ అంటారు, టెంపరీ డిటెన్షన్. ఓకే,
బట్ నువ్వేదైతే ఐటెమ్స్ మీద నువ్వు డ్యూటీ పే చేయనంటున్నావో అది ఆల్రెడీ క్లియర్‌గా నువ్వు డిక్లరేషన్ ఫామ్‌లో మెన్షన్ చేసి ఉండాలి. ఓకే. ఇన్ సచ్ కేస్ ప్రాపర్ ఆఫీసర్ మే అలౌ టెంపరరీ డిటెన్షన్ ఆఫ్ సచ్ ఆర్టికల్స్ ఎట్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద ప్యాసింజర్ విచ్ మే బి రిటర్న్ టు హిమ్ వైల్ లీవింగ్ ఇండియా. ఇండియా నుంచి వెళ్ళిపోయేటప్పుడు నీకు మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తారు. ఇఫ్ ప్యాసింజర్ ఈజ్ అనేబుల్ టు కలెక్ట్ సచ్ గూడ్స్ వైల్ లీవింగ్ ఇండియా, గూడ్స్ మే బి రిటర్న్డ్ త్రూ అనదర్ ప్యాసింజర్ ఆర్ కార్గో కన్సర్న్ బై ప్యాసింజర్స్ నేమ్. లేదు నా తరపున మా వాడు వస్తాడండి, ఆడికి ఇచ్చండి, ఆడు మా పట్టుకుపోతాడు. ఇప్పుడు నేను అమెరికా నుంచి ఇండియా వచ్చా, ఆ డిటెన్షన్ చేశాను అంటున్నాడు. నా ఫ్రెండ్ ఇంకోటి ఏంటి ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళిపోతున్నాడు. బాబు ఈ లగేజ్ మా ఫ్రెండ్కి ఇచ్చాడు, ఆడు అట్టుపోతాడు ఈ లగేజ్ అని చెప్పచ్చు. లేదంటే కస్టమ్స్ ఆఫీసర్ని కార్గోకి వేసి మా ఊరికి నేను ఆ ఛార్జెస్ని పే చేస్తాను అంటున్నాను, అప్పుడు కూడా చేసుకోవచ్చు. దట్ ఈస్ టెంపరీ డిటెన్షన్ ఆఫ్ ఇది బ్యాగేజ్ రూల్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చూడు, ఇంకొక మాట చెప్తాను, ఇది యాక్చువల్లీ ఇక్కడ లేదు, వేరే మెటీరియల్ చూసి చెప్తున్నా. డ్యూటీయబుల్ గూడ్స్ బాట్ ఇన్ ఇండియా అండ్ టేకెన్ టు అబ్రాడ్ అండ్ ఆన్ రిటర్నింగ్ బ్యాగేజ్ ప్రొవిజన్ షాల్ బి అప్లికబుల్ ఇఫ్ ట్రూ అండ్ ఫుల్ డిక్లరేషన్ ఈజ్ నాట్ మేడ్ వైల్ గోయింగ్ టు అబ్రాడ్. అంటే ఇక్కడ ఏంటంటే చెప్పేది ఇంకొక సిచ్యువేషన్, ఇది దీనికి సంబంధించింది కాదు, వేరే టాపిక్, మిస్లీనియస్గా వింది, మిస్లీనియస్ కింద విని దీన్ని. ఇప్పుడు నేను ఉన్నాను రా ఇండియాలో, నేను ఎక్కడికి వెళ్తున్నాను, అబ్రాడ్ వెళ్ళిపోతున్నాను, యూఎస్కి వెళ్ళిపోతున్నాను. అయితే నేను ఇక్కడ 1 కేజీ బంగారం పట్టుకెళ్తాను, గోల్డ్. నేను డిక్లరేషన్ ఫామ్లో నేను ఏదైతే పట్టుకెళ్తున్నానో ఇక్కడ రాసాను అనుకో, 1 కేజీ గోల్డ్ పట్టుకెళ్తున్నాను అని. యూఎస్లో కొన్ని రోజులు జాబ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి నేను ఏం చేస్తాను, యూఎస్ నుంచి ఐ విల్ కమ్ బ్యాక్ టు ఇండియా. అప్పుడు ఈ మళ్ళీ 1 కేజీ గోల్డ్ తెచ్చాను అనుకో, ఇక్కడ నేను డిక్లరేషన్ చేసేసాను కాబట్టి నాకు మళ్ళీ ట్యాక్స్ చేయడాడు. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, జ్యువెలరీ మీద ఎంత డ్యూటీ ఫ్రీ అలవెన్స్ ఉంది, అది దాటితే నీకు ట్యాక్స్ పడుతుందని. నువ్వు క్లియర్గా వెళ్ళేటప్పుడే నువ్వు ఈ ఫామ్లో క్లియర్గా చెప్పేసావు కదా, అది నీ ఇక్కడ ఉన్నప్పుడే కొన్నదని చెప్పి ఈ కంప్లీట్ ఎగ్జామ్ చేస్తారు. ఇక్కడ నువ్వు డిక్లరేషన్ ఫామ్లో చెప్పలేదు అనుకో, యూఎస్ నుంచి ఎప్పుడైతే ఆ 1 కేజీ వస్తుందో దాని మీద డ్యూటీ కస్టమ్ డ్యూటీ పే చేయంటాడు. అది అదొక పాయింట్. విత్ దిస్ ఇది అయిపోయింది. ఈ టెంపరీ డిటెన్షన్ ఆఫ్ బ్యాగేజ్ మీద ఒక క్వశ్చన్ ఉంది మనకి, టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్ నుంచి క్వశ్చన్ నెంబర్ 18 ఐ థింక్. ఎస్, క్వశ్చన్ నెంబర్ 18. ఇది చూడు, డిస్కస్ బ్రీఫ్లీ ద టెంపరీ డిటెన్షన్ ఆఫ్ బ్యాగేజ్. ఏం చెప్తా ఆ ప్రొవిజన్ రాసడమే. నేను ఏదో రాసుకున్నాను, నాకు ఏముండదు. టెంపరీ డిటెన్షన్ ఆఫ్ బ్యాగేజ్, ఇదంతా ఏం చదువుతారా కానీ సర్లే. ఎనీ ఆర్టికల్ విచ్ ఈస్ డ్యూటియబుల్ ఆర్ ఇంపోర్ట్ which is prohibited and in respect of which true declaration has been made under section 77 at the request of the passenger, the proper officer will detain such article for the purpose of being returned to him on his leaving in India if any reason for passengers. ఏదంతా బాగాలేదు కానీ ఇదే బాగుంది, ఇది రాసే బాబు. టెంపరీ డిటెన్షన్ బ్యాగేజ్ అంటే ఏంటి, అది డ్యూటిబుల్ ఐటమే ఆర్ ప్రొహిబిటెడ్ టు బి ఇంపోర్టెడ్. నువ్వు అది క్లియర్గా డిక్లరేషన్లో చెప్పావు. ఏమని చెప్పావు నువ్వు, డిక్లరేషన్ ఫామ్లో చెప్పావు. బట్ ప్యాసింజర్ అబౌట్ ద కంటెంట్ బట్ ప్యాసింజర్ డస్ నాట్ వాంట్ టు పే డ్యూటీ. ఈ ప్యాసింజర్ ఎవడైతే ఉన్నాడో, బట్ ప్యాసింజర్ డస్ నాట్ వాంట్ టు పే ద డ్యూటీ, అప్పుడు ఏం చేయొచ్చు, కస్టమ్స్ ఆఫీసరు టెంపరీగా డిటెన్షన్ ఆఫ్ సచ్ ఆర్టికల్ ఎట్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద ప్యాసింజర్ విచ్ మే బి రిటర్న్ టు హిమ్ వైల్ లీవింగ్ ఇండియా. ఇఫ్ ప్యాసింజర్ ఈజ్ అనేబుల్ టు కలెక్ట్ సచ్ గూడ్స్, వాడి తరపున ఇంకోటి ఎవడన్నా అనదర్ ప్యాసింజర్ తీసుకెళ్ళచ్చు, లేదంటే కార్గోలో ప్యాసింజర్ నేమ్ తరపున వాళ్ళు కార్గో చేసేస్తారు, అంటే కొరియర్ చేసేస్తారు, అంతే. నెక్స్ట్ ఏం క్వశ్చన్ ఉందండి చూద్దాం. సో ఇది నేను లాస్ట్ మినిట్ రివిజన్ కింద వాడుకుంటున్నా, ఎల్డిఆర్ క్వశ్చన్ పెట్టుకుంటా, లాస్ట్ రివిజన్. ఇది ఇంపార్టెంట్ అనిపించింది, అంటే డిఫరెంట్గా ఉంది క్వశ్చన్, అండ్ దీని ప్రజెంటేషన్ కూడా నచ్చింది క్వశ్చన్. ఇది ఎప్పుడు అడిగారంటే ఐసీఎంఏలో అడిగారంటే ఈ క్వశ్చన్ డిసెంబర్ 2018లో 7 మార్క్స్కి. క్వశ్చన్ ఏంటంటే, ఆఫ్టర్ స్టేయింగ్ అబ్రాడ్ ఫర్ 16 months మిస్టర్ వాసుదేవ్ షిఫ్టెడ్ హిజ్ రెసిడెన్స్ టు ఇండియా ఫ్రమ్ సిడ్నీ టు కోల్కతా ఆన్ December 10th. At the time of landing at Kolkata, he brought the following items. సరే, మనోడు ఇది చూస్తే దీని మీద నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే రూల్ 6 కూడా నీకు అప్లికబుల్ అవుతుంది దీని మీద. నార్మల్ రూల్ 3 and 4 అప్లికబుల్ అవుతుంది.
దాంతోపాటు రూల్ 6 కూడా అప్లికబుల్ అవుతుంది. ఎందుకంటే స్టేయింగ్ అబ్రాడ్ షిఫ్టెడ్ హిజ్ రెసిడెన్స్ టు ఇండియా. బట్ అది అప్లికబుల్ కావాలంటే నీ దగ్గర ఏమి ఉండాలంటే పర్సనల్ అండ్ హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ అనేది ఉండాలి. ఓకే, అదొకటి గుర్తుంచుకో, నువ్వు తర్వాత మాడదాం. సరే, ఇప్పుడు ఉన్న ఐటమ్స్ ఏంటి? గోల్డ్ బార్, ఆల్కహాలిక్ లిక్కర్ 4 లీటర్ అంట. అంటే అబౌవ్ 2 లీటర్స్ అయితే ఏం చేస్తుంది? యాక్చువల్లీ నేను కాన్సెప్ట్ రివైజ్ చేసి ఇక్కడ రావాల్సింది. సరే ఒకసారి ఆగు, నీ పై ఒక 2 చార్ట్లు రివైజ్ చేసుకుని వచ్చేద్దాం. జిఎఫ్ఏ అలవెన్స్ రావాలంటే ఇన్ ఎడిషన్ టు యూజ్డ్ పర్సనల్ ఎఫెక్ట్స్ అండ్ ట్రావెల్ సోవినర్స్, ఆ రెండు కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఏమైనా వాడితే అది నేపాల్, భూతాన్, మయన్మార్ నుంచి వస్తే, అది కూడా రోడ్డు ద్వారా వస్తే నీకు జనరల్ డ్యూటీ ఫ్రీ అలవెన్స్ 0, ఏమి ఇవ్వం, అంతా ట్యాక్సిబులే. అదే నువ్వు అదర్ కేసెస్లో అయితే ల్యాండ్ రూట్ కాకుండా ఎయిర్ప్లేన్లోంచి కానీ వెజల్లోంచి కానీ వస్తే అప్పుడు నీకు 15,000 ఇస్తాం. మిగిలిన అన్ని కంట్రీస్ నుంచి కూడా, అదర్ కంట్రీస్ నేపాల్, భూతాన్, మయన్మార్ కాకుండా వేరే ఏ కంట్రీ నుంచి వచ్చినా సరే, నీ ఎవరికి చెప్పాను నేను, ఇండియన్ రెసిడెంట్ సుందర్ పిచాయి, డాంగ్లీ, వీళ్ళకైతే 50,000 వరకు ఇస్తాం. అదే టూరిస్ట్ ఆఫ్ ఫారిన్ ఒరిజిన్ ఎలాన్ మస్క్ అయితే 15,000 ఇస్తాం. అదొకటి గుర్తుంచుకో. నెక్స్ట్ ఏంటంటే ఇంకొక చార్ట్ ఉంటుంది, ఇది కస్టమ్ డ్యూటీ బ్యాగేజ్. ఇది ఒక చార్ట్ గుర్తుంచుకో, ఇది థర్నర్ సార్ దట్సిట్ మెటీరియల్ తీసుకున్నా. ఫైర్ ఆర్మ్స్ అయితే 110% మీద పేబుల్ అవుతుంది. క్యాటరేజెస్ ఆఫ్ ఫైర్ ఆర్మ్స్ 50 ఉన్నాయనుకో, అది ఎందులో ట్యాక్సిబుల్ అవుతుంది? 38.5%. బియాండ్ 50 ఉంటే 110%. సిగరెట్స్ అయితే అప్ టు 100 స్టిక్స్ అయితే 38.5%, అది దాటితే 110%. సిగార్స్ 25 నెంబర్ అప్ టు 25 ఉంటే 38.5, అది దాటితే 110%. టొబాకో 125 గ్రామ్స్ వరకు 38.5%. గోల్డ్, సిల్వర్ నార్మల్గా అయితే ఎంత? 38.5%. ఆర్నమెంట్స్ అయితే, అంటే గోల్డ్, సిల్వర్ అంటే బార్స్, ఆర్నమెంట్స్ కాకుండా వాటి మీద అయితే 38.5%. ఆర్నమెంట్స్ మీద అయితే అదేంటి, ఓకే ఓకే, గోల్డ్ బార్స్ ఇవి అని వాటి మీద జిఎఫ్ఏ అనేది ఎలా ఉండదురా. ఓకే, ఆర్నమెంట్స్ మీద అయితే జిఎఫ్ఏ అనేది ఎలిజిబిలిటీ ఉంది. సో అది దాటితే 38.5% పట్టాలి. ఆల్కహాలిక్ లిక్కర్ మీద అప్ టు 2 లీటర్స్ వరకు 38.5%. అది దాటితే నువ్వు ఏమవుతుంది, అది 38.5% పే చేయాలి. ఎల్సిడి, ప్లాస్మా టీవీలు 38.5. ఆల్ అదర్ గూడ్స్కి జిఎఫ్ఏ అనేది ఉంది. ఓకే, ఏదో ట్రై చేసాం. నెక్స్ట్ లెటెస్ట్ సాల్వ్ దిస్ క్వశ్చన్. సో ఇక్కడ లెటెస్ట్ స్టార్టా. ఆల్కహాలిక్ లిక్కర్ మీద ఇక్కడ 110% ఒకటి ఉందరా. గోల్డ్ బార్స్ కూడా ఎంత? 38.5%. దీని మీద 38.5%. సరే ఒకటి చదువుకుని వెళ్దాం, సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏం చేశారంటే క్వశ్చన్లో ప్రజెంటేషన్ చాలా బాగా నచ్చింది నాకు. ఇది ఎలిజిబుల్ ఫర్ జిఎఫ్ఏ అని చెప్పి రాసుకున్నారు, అండ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ జిఎఫ్ఏ అంటే ఈధర్ 38.5% అన్న ట్యాక్సిబుల్ అవుతుంది, 110% అన్న. ఫస్ట్ గోల్డ్ బార్స్ ఎంత? 30 గ్రామ్స్ వ్యాలిడేట్. ఆడు మోర్ దాన్ 1 ఇయర్ ఉన్నాడు రా, మోర్ దాన్ 1 ఇయర్ ఉన్నాడు. బట్ గోల్డ్ బార్ ఎనెక్చర్ 1లో కవర్ అయింది కాబట్టి వాటి మీద నువ్వు జిఎఫ్ఏ రాదు, నాట్ ఎలిజిబుల్ ఫర్ జిఎఫ్ఏ. దాని మీద ట్యాక్స్ కట్టాలి. ఎంత? 90,000 మీద ట్యాక్స్. అంటే ఏ రేట్ మీద కట్టాలి? 38.5% మీద కట్టాలి. రైట్. నెక్స్ట్ అయితే ఆల్కహాలిక్ లిక్కర్ అప్ టు 2 లీటర్స్ వరకు నువ్వు 38.5% మీద కట్టచ్చు. అది దాటి బియాండ్ వెళ్ళినప్పుడు నువ్వేం చేయాలి? 110%. బట్ దీని మీద జిఎఫ్ఏ క్లెయిమ్ చేసుకోవచ్చు మనం. ఆల్కహాలిక్ లిక్కర్ ఫస్ట్ 2 లీటర్స్ వరకు చూడు. ఆల్కహాలిక్ లిక్కర్ ఎంత ఇచ్చాడు? 10,000 కదా. 4 లీటర్స్ 4 లీటర్స్ 10,000 అయితే 2 లీటర్స్ ఎంత అవుద్ది? 5,000. దాని మీద జిఎఫ్ఏ క్లెయిమ్ చేసుకోవచ్చు. మిగిలిన 5,000 మీద ఎంత రేట్ ఆఫ్ ట్యాక్స్? 38.5% ఆల్కహాలిక్ లిక్కర్ మీద. నెక్స్ట్ 20 బాక్సెస్ ఆఫ్ సిగరెట్స్, ఈచ్ బాక్స్ కంటైనింగ్ 10 నెంబర్స్. సిగరెట్స్ 100 వరకు ఎలిజిబులే కదరా. 100 వరకు దాని సిగరెట్స్ మీద నీకు జిఎఫ్ఏ ఉందంటే జిఎఫ్ఏ లేదు. సో టోటలీ ట్యాక్సిబుల్ ఎంత? 38.5% ట్యాక్సిబుల్ సిగరెట్స్. ఓహో, 20 బాక్సెస్ ఆఫ్ సిగరెట్స్, ఈచ్ బాక్స్ కంటైనింగ్ 10 నెంబర్. ఓకే, 20 ఇంటూ 10 టోటల్ ఎంత? 200 స్టిక్స్. 200లో మనకి ఎన్ని తెలుసు సిగరెట్స్ కింద? ఎంతలో చేస్తామంటే 100 నెంబర్స్ కవర్డ్.
100 వరకు కవర్ అయ్యాయి సిగరెట్స్లో. సో అంటే ఏంటి, 100 కవర్ చే, అరే యార్ ఒక క్షణం ఆగు, నీకు కూడా చెప్పాను. టోటల్ ఎన్ని, టోటల్ వాల్యూ 4000 రా. 20 బాక్సెస్, ఒక్కొక్క బాక్స్లో 10 ఉన్నాయి, అంటే టోటల్ ఎన్ని సిగరెట్లు ఉన్నాయి, 200 సిగరెట్లు. 4000 డివైడ్ బై 200 చేస్తే ఎన్ని వచ్చాయి, 20. అంతేనా, అంటే ఒక్కొక్క సిగరెట్ కాస్ట్ ఎంత, 20 రూపీస్. 100 సిగరెట్స్కి అయితే 38.5% మీద చేస్తాం, మిగిలిన అబోవ్ 100 అయితే 110% మీద. సో 20 ఇంటూ 100 ఎంత, 2000. ఈ 2000 అదేట్రా, సిగరెట్స్ మీద జిఎఫ్ఏ ఉందా, కవర్డ్ అండర్ జిఎఫ్ఏ. ఓహో, క్లెయిమ్ చేసుకోవచ్చు కదా జిఎఫ్ఏ కింద, రైట్ రైట్. మిగిలిన 2000 మీద 110% అనేది క్లెయిమ్ అవుతుంది, రైట్ ఓకే. 1 నోట్బుక్ కంప్యూటర్, నోట్బుక్ అంటే అది కూడా ఒక ల్యాప్టాప్ లాగే చూడమన్నాను కదా, అది కంప్లీట్లీ ఎగ్జామ్టెడ్ మనం రాసుకోం, ఎందుకంటే వాడు ఏజ్ ఎంత, 16 months. వసుదేవ్ వాడెక్కడ, వాడు ఏజ్ చెప్పలేదు, బట్ ఆడు పెద్దోడు అనుకుంటున్నాం మనం. ఎక్కడ చెప్పాడు ఏజ్, లేదు చెప్పలేదు, బట్ ఓకే ఆడు పెద్దోడు అనుకుని చెప్పి వాడికి ఎగ్జామ్షన్ ఇచ్చేసాం. నెక్స్ట్ ఏముంది, 1 పీసీ మెంట్ ఫర్ పర్సనల్ యూజ్, అది అయిపోయింది, 40,000. ఏ నోట్బుక్ అయిందిరా, పీసీ మెంట్ ఫర్ పర్సనల్ యూజ్ అంటే ఇది ట్యాక్సిబులే కదా, పీసీ అంటే పర్సనల్ కంప్యూటర్ అంటే డెస్క్టాప్లో చూడు, అది జిఎఫ్ఏకి ఎలిజిబులే 40,000. సో ఇక్కడ రాసుకుంటాం 40,000 ఇందులో ఎలిజిబుల్. హ్యాండ్ పిస్టల్, దాని మీద జిఎఫ్ఏ ఉంటుందా, ఉండదు, ఏముంటుంది, ఓన్లీ హ్యాండ్ పిస్టల్ అంటే ఫైర్ ఆర్మ్, ఫైర్ ఆర్మ్ 110% మీద చేయాలి. హ్యాండ్ పిస్టల్ ఎంత, 83,000, 110%. సో ఇవన్నీ కలిపితే ఎంత వచ్చింది, ఇక్కడ 47,000, ఇవన్నీ కలిపితే ఇక్కడ 1,80,000 వచ్చింది. జిఎఫ్ఏ మనకి ఎంత తెలుసు, 50,000. 50,000 తీసేస్తే ఎంత పోయింది, 0. నెక్స్ట్ మిగిలిన బ్యాలెన్స్ 1,80,000 ఇటు సైడ్ వచ్చింది. సో వీళ్ళకి 38.5% మీద అప్లికబుల్ అయ్యి ఏంటి, ఇది 38.5, 38.5. సో దాని మీద 36,575 వచ్చింది. మిగిలిందని ఎంత, 2,000 ఒకటి, 83,000, ఈ రెండింటి మీద ఎంత, వాటి మీద 110% కడితే 93,500 వచ్చింది. ఇప్పుడు నీకు నెక్స్ట్ క్వశ్చన్ ఏమి రావాలంటే, రూల్ 6 కింద అంటే మోర్ దాన్ 1 year, 1 to 2 yearsలో ఉన్నవాడికి 2 lakhs వరకు ఎడిషనల్ జనరల్ డ్యూటీ ఫ్రీ అలవెన్స్ ఇస్తామని చెప్పాం. బట్ ఎప్పుడంటే పర్సనల్ అండ్ హౌస్ హోల్డ్ ఎఫెక్ట్స్ ఉండాలి. ఇక్కడ అన్నీ ఏమున్నాయి, పర్సనల్ హౌస్ హోల్డ్ ఎఫెక్ట్స్ ఏమీ లేదు, అంటే మైక్రోవేవ్ కానీ ఫ్రిడ్జ్ కానీ అలా అలా ఏం లేదు, కాబట్టి వాడికి రూల్ 6 కింద వాడికి ఏమి ఇవ్వట్లేదు. యాజ్ దెర్ ఆర్ నో హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ ఇన్వాల్వ్, అలవెన్స్ విత్ రెస్పెక్ట్ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ రెసిడెన్స్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ దేర్ కేస్, ఇన్ దిస్ కేస్. ఓకే, విత్ దిస్ క్వశ్చన్ ఈజ్ కంప్లీటెడ్. ఇంకొకటి థియరిటికల్ క్వశ్చన్ ఉందిరా, ఒకసారి దీనికన్నా థియరిటికల్ క్వశ్చన్కి వెళ్ళక ముందు ఒక్కసారి చూడు, ఇది గమనించి బాగా. ఏంటంటే ఇది బాగా రివైజ్ చేసుకో. మనకి ఏంటంటే దేని మీద ఏ రేట్ అప్లికల్ చేయాలో మనకి గుర్తుంది, బట్ వేట్లకి జిఎఫ్ఏ ఇవ్వాలి, వేట్లకి ఇవ్వకూడదు అన్నది క్వశ్చన్. చూడు, క్యాట్రిడ్జెస్, ఫైర్ ఆర్మ్స్, సిగరెట్స్, సిగార్స్, ఇవన్నీ ఈ లిమిట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా జిఎఫ్ఏ అనేది ఇస్తున్నాడు. బట్ ఫైర్ ఆర్మ్స్ వాళ్ళకి ఏమి ఇవ్వట్లేదు, జిఎఫ్ఏ ఇవ్వట్లేదు, గమనించలేదు. అది డైరెక్ట్గా 110% ట్యాక్స్ చేయించుతున్నాడు. గోల్డ్, సిల్వర్ బార్స్ కూడా జిఎఫ్ఏ ఇవ్వలేదు. నెక్స్ట్ ఏంటి, ప్లాస్మా టీవీకి ఇవ్వలేదు, ఆల్ అదర్ గుడ్స్కి ఇచ్చాడు మళ్ళీ. ఓకే, దీని తర్వాత ఒక తిక్క క్వశ్చన్ ఉంటుంది, థియరిటికల్ క్వశ్చన్, అది ఒకసారి చదువుదాం. చూడు, చాలా తేడాగా ఉంటుంది క్వశ్చన్, బట్ విల్ ట్రై. స్టడీ మెటీరియల్ 6th క్వశ్చన్ రా, ఇదే ఏంటో చూద్దాం. Explain in brief the duty exemption to baggage under section 79(1) of the Customs Act. బ్రీఫ్గా డ్యూటీ ఎగ్జంప్షన్ టు బ్యాగేజ్ అండర్ సెక్షన్ 79 ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. సరే చూస్తే సెక్షన్ 79(1) of the Customs Act refers to the duty relief available in respect of baggage. Proper officer may pass free of duty subject to the rules made under subsection 2. Any article in the baggage of a passenger or a member of the crew, if the said officer satisfied that it has been used for such minimum period as may be specified in the rules.
ఇక్కడ మనం ఒకటి ఆలోచించు. ఏంటి క్వశ్చన్ ఏమడుగుతున్నాడు వీడు? బ్రీఫ్గా డ్యూటీ ఎగ్జామ్షన్ టు బ్యాగేజ్ మీద ఎప్పుడు డ్యూటీ అనేది ఎగ్జామ్ట్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఓకేనా? ఒక ప్యాసింజర్ కానీ క్రూ మెంబర్ కానీ ప్రాపర్ ఆఫీసర్ని సాటిస్ఫై చేస్తే అది కూడా మినిమం పీరియడ్ ఇంత అని హోల్డ్ చేయాలని ఉంటుంది. ఇప్పుడు మనం రూల్ 6లో ఏం చూస్తాం? మినిమం పీరియడ్ ఎంత? 1 to 6 months అయితే ఎంత, లేదంటే 6 months to 1 year అయితే ఎంత అని ఇచ్చారు కదా. అంటే మినిమం పీరియడ్ హోల్డ్ చేస్తే నీకు అది ఎగ్జంప్షన్ చేస్తున్నాము. అలాగే ఎనీ ఆర్టికల్ ఇన్ బ్యాగేజ్ ఆఫ్ ఎ ప్యాసింజర్ ఇఫ్ said officer satisfied that it is for the use of the passenger or his family or a bona fide gift or souvenir, provided value of such each article and the total value of such articles does not exceed such limit as may be specified in rules. ఏం చెప్తున్నాడు? ప్యాసింజరు ప్యాసింజర్ కోసం కానీ ఫ్యామిలీకి సంబంధించిన కోసం కానీ ఏదైనా దాని టోటల్ వాల్యూ ఎక్సీడ్ కాకపోతే, అంటే ఇప్పుడు మనం క్రూ మెంబర్కి ఏం చెప్పాం? చాక్లెట్స్ వాడి కోసం కానీ వాడి ఫ్యామిలీ కోసం కానీ ఏమైనా పట్టుకెళ్తే చాక్లెట్స్ 1500 దాటకూడదు అని చెప్పి ఒక వాల్యూని డిటర్మైన్ చేసావా? ఆ వాల్యూ ఎక్సీడ్ అవ్వనంత వరకు అది ఎగ్జామ్టే. అలా చూడు. సో ఈ లా ఎన్విసాక్స్ ఏం చేసిందంటే, ఎన్విసాక్స్ 2 కేటగిరీస్ ఆఫ్ బ్యాగేజ్. ఏంటది? ఒకటి ప్యాసింజర్ సంబంధించిన బ్యాగేజు, ఓకే, మెంబర్స్ ఆఫ్ ద క్రూ. సిమిలర్లీ ఇట్ ఎన్విసాక్స్ 3 class of goods. Thus law envisages 2 categories of baggage of in the passenger సంబంధించింది, member of the crew. Similarly it envisages 3 classes of goods: personal effects used for minimum period, household effects used for family including the person, gifts, souvenirs. మనం పర్సనల్ ఎఫర్ట్స్ గురించి ఎక్కడ చూసాం? రూల్ 3 and 4లో చూసాం. పర్సనల్ ఎఫర్ట్స్ కంప్లీట్లీ ఎగ్జామ్ట్ అని. హౌస్ హోల్డ్ ఎఫర్ట్స్ గురించి ఎక్కడ చూస్తాం? రూల్ 6లో చూస్తాం. గిఫ్ట్స్ సోవెనర్స్ కూడా అది కంప్లీట్లీ ఎగ్జామ్టే కదా. అది ఈ పర్టికులర్ గూడ్స్ మీద కూడా ఇవి కంప్లీట్లీ ఎగ్జామ్టెడ్. సో క్వశ్చన్ ఏమి అడిగారంటే, బాబు బ్యాగేజ్ మీద ఎప్పుడు ఎగ్జామ్షన్స్ అనేవి అప్లికబుల్ అవుతున్నాయి? వాడు మినిమం పీరియడ్ హోల్డ్ చేయాల్సిన పీరియడ్ హోల్డ్ చేస్తే అది ఎగ్జామ్ట్ రా. ఓకే, అలాగే దాని వాల్యూ ఎప్పుడైతే స్పెసిఫైడ్ లిమిట్స్ దాటట్లేదో అప్పుడు కూడా అది ఎగ్జామ్టెడ్. అలాగే కొన్ని గూడ్స్ మీద స్పెసిఫిక్గా చెప్పేశారు, వీటి మీద ఎంత ఉన్నా సరే అది ఎగ్జామ్టే అని. ఏంటవి? పర్సనల్ ఎఫెక్ట్స్, హౌస్ హోల్డ్ ఎఫెక్ట్స్, గిఫ్ట్స్, సోవెనర్స్. ఓకే, విత్ దిస్ బ్యాగేజ్ ప్రొవిజన్స్ ఆర్ కంప్లీటెడ్. థ్యాంక్ యూ.